క్లియర్ మా గురుజీ. ఎస్ మా గురించి వాయిస్ వస్తుందా? ఓకే లెజెండ్స్, థ్యాంక్ యూ ఇంత గ్రేట్ వెల్కమ్ ఇచ్చినందుకు. సో అదేవిధంగా ఇంత మంచి రోజు ఇచ్చినందుకు భగవంతుడికి ఒకసారి బిగ్ క్లాప్స్ థ్యాంక్ యూ చెప్పండి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ. గ్రేట్. ఎందుకంటే భగవంతుడికి థ్యాంక్ యూ చెప్పే దాంట్లో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. భగవంతుడి బ్లెస్సింగ్ వల్ల మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం, అవునా? చాలా మంది రోజు కూడా స్టార్ట్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఎప్పుడు కూడా ఆల్వేస్ థ్యాంక్ యూ చెప్పుకుంటే మనం బెస్ట్గా ఉంటాం. ఓకే, సో గ్రేట్ అనమాట. మరి ఎవ్రీడే కూడా జూమ్లో నాలెడ్జ్ తీసుకుంటున్నారు. సో ఎందుకంటే ఈ బిజినెస్లో ఏదో సాధించాలని వస్తారు. అయితే కొంతమంది చిన్న స్టోరీ చెప్తాను, స్టోరీ చెప్పి స్టార్ట్ చేస్తాను. అది రెడీ? సో ఎస్ మా గురుజీ. రిమైనింగ్ వ్యక్తులు కూడా వీడియో ఆన్ చేసుకోండి. సో అనగానే ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది? కోస్ట్లో ఎవరైతే కొంచెం మ్యూట్లో అయి పెట్టుకోండి. సో అనగనగా ఒక నది ఉంది. ఆ నది దగ్గర ఒక కొంగ వచ్చేది అనమాట. డైలీ ఒక కొంగ వచ్చేది. కొంగ వచ్చి సో కంప్లీట్గా దోస్తీ చేసింది అనమాట. ఎవరితో? చేపలతో. ఎవరితో? చేపలతో దోస్తీ చేసేది. దోస్తీ చేసిన తర్వాత ఆ నది ఏదైతే ఉందో నది ఆరిపోవడానికి చెప్పేది అనమాట. కంప్లీట్గా ఈ నది ఆరిపోతుంది. సో ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం రాకముందే మీరు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతే చాలా బెస్ట్. నేను మిమ్మల్ని షిఫ్ట్ చేస్తాను ఇంకో దగ్గరికి. ఎక్కడికి? నేను మిమ్మల్ని వేరే దగ్గరికి తీసుకువెళ్తానని ఒక్కొక్క చేపని పట్టుకొని తీసుకెళ్ళడానికి ప్రయత్నించేది. సో తీసుకెళ్ళేది. కానీ అక్కడ ఏం చేసేది అంటే వెళ్ళి తినేసేది. వెళ్ళి ఒక్కొక్క చేపని ఏం చేసిందంటే తినేసేది అనమాట. సో తినేసి సో లాస్ట్ తర్వాత ఏం జరిగిందంటే సో అదేవిధంగా ఇది ఒక పీత గమనించింది. ఎవరండి? పీత. పీత గమనించేది. సో పీత గమనించి వెంటనే సో బావా బావా నన్ను కూడా తీసుకెళ్ళు అని సో పీత కూడా సో వెంటనే పీతను తీసుకెళ్ళింది. పీత ఏం చేసిందంటే తన ఎదరన ఇవి ఉంటాయి కదా, ఏంటి? డెక్కలు. డెక్కలు. డెక్కలతో ఆ కొంగ పేకని పట్టేసుకుని నొక్కేసి చచ్చిపోయింది. అంటే ఇక్కడ మనం అనుకుంటాం మనం ఎవరిని మోసం చేస్తున్నామని. అది ఎంతో కాలం ఉండదు. ఏంటని? ఆ మోసం ఎంతో కాలం ఉండదు. కర్మ ఎప్పుడు కూడా విడిచిపెట్టదు ఎవరిని కూడా. సో అందుకే ఎప్పుడూ కూడా ఎవరిని మనం అన్యాయం చేయడానికి చూడకూడదు. అన్యాయం చేసాం అనుకో లాస్ట్కి ప్రతిఫలం ఎవరు చూపిస్తారు? ఎవరో ఒక రూపంలో మనం చూపిస్తారు. ఎవరో చూడట్లేదు అనుకోవచ్చు, కానీ పైన యూనివర్స్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఎవరైతే పాజిటివ్గా ఆలోచించి మంచిగా ఆలోచిస్తారో వాళ్ళకి లైఫ్ ఉంటుంది. అన్యాయం చేసేవాడు ఎప్పుడు కూడా ఎప్పుడోదెప్పుడు వాడు పాతాళానికి పోతాడు. కానీ మనం ఈరోజు వండర్ఫుల్గా బెస్ట్గా ఫీల్ అవ్వచ్చు. ఈ బిజినెస్లో మనం ఎవరిని అన్యాయం చేయట్లేదు, అవునా కదా? అన్యాయం చేస్తున్నావా? నో మా గురుజీ. ఫ్రాడ్ చేస్తున్నావా? 10 మందికి ఉపాధి ఇస్తున్నాం, అవునా? ఈరోజు మీ అండర్లో ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నాడంటే ఆ వ్యక్తి మీ గురించి ఒక దేవుళ్ళ పూజిస్తారు, అవునా కదా? ఈరోజు అలాంటి గ్రేట్ ఆపర్చునిటీలో ఉన్నాం. ఈరోజు అలాంటి షేప్ షాప్లో ఉన్నందుకు ఈరోజు ఒకసారి బిగ్ క్లాస్తో థ్యాంక్ యూ చెప్పండి. సో చూద్దాం. అయితే డైలీ సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నారు. అయితే ఈ బిజినెస్లో మనం ఏం చేయాలి చూద్దామా? చూద్దాం. ఎస్ మా గురుజీ. అయితే ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు, కానీ ప్రతి వారం చెక్లు ఎందుకు రావట్లేదు? ఇది ప్రతి వారం మీ అందరికీ చెక్స్ ఎందుకు రావట్లేదు? నెక్స్ట్ ప్రతిరోజు ఎందుకు వర్క్ చేయలేకపోతున్నారు? నెక్స్ట్ పోస్టర్స్ ఎందుకు రావట్లేదు? అంటే కారణం ఆ వ్యక్తి ఫస్ట్ ఒక కంఫర్ట్ జోన్లో ఉండిపోతాడు. ఏ విధంగా? కంఫర్ట్ జోన్లో ఉండిపోతాడు. చూద్దాం. స్క్రీన్ కనిపిస్తుంది లేదా? ఎస్ మా గురుజీ. క్లియర్ గురుజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ప్యానల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గ్రేట్ వెల్కమ్ అండ్ వెల్కమ్ టు గ్రేట్ లెజెండ్స్. సో కాబోయే డైమండ్స్ అంటాం మీ అందరు కూడాను.
ఎందుకంటే ఈ బిజినెస్లో నేను జాయిన్ అయినప్పుడు నేను అనుకోలే, కానీ మా మెంటర్ చెప్పారనమాట, ఎస్, నువ్వు ఖచ్చితంగా డైమండ్ అవుతావు. ఎందుకంటే ఆ క్యాపబిలిటీ నీకు ఉంది. నువ్వు ఈరోజు ఏదైతే టైం పెడుతున్నావో, ఎనర్జీ పెడుతున్నావో, మనీ పెడుతున్నావో, అది గ్యారెంటీ నీకు రిటర్న్ వస్తుందని చెప్పారు. సో అదేవిధంగా నేను చేశాను. ఇక్కడ హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలని చెప్పారు. ఏ వర్క్ అండి? స్మార్ట్ వర్క్ మీద స్మార్ట్ వర్క్ గురించి. సో ఎవరైతే శరీరంతో పనిచేస్తారో, ఏంటండి, ఎవరైతే బాడీతో పనిచేస్తారో ఆ వ్యక్తులు జాబ్ ఎంప్లాయీస్, డైలీ కూలి పని చేసుకునే వ్యక్తులు. ఎవరైతే మైండ్ను వాడతారో, ఎవరండి, మైండ్ మైండ్ని పర్ఫెక్ట్గా వాడతారో ఆ వ్యక్తి బిజినెస్లో బిజినెస్ మ్యాన్ అవుతారు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతారు. ఈరోజు కంపేర్ చేసుకోండి, ఎవరైతే మీరు మీ చుట్టుపక్కల టాప్ ఇండియాలో కానీ వరల్డ్లో కానీ టాప్ ఇండస్ట్రీస్ కానీ టాప్ బిజినెస్ మ్యాన్స్ కానీ సక్సెస్ఫుల్ పర్సన్స్ కానీ వాళ్ళందరూ కూడా వాడేది ఒకటే, మైండ్. దేని వాడతారు? వాళ్ళకున్న మైండ్ Mind. కరెక్ట్గా వాడతారు. ఎందుకంటే దేవుడు అందరికీ కామన్గా ఇచ్చేది ఏంటి? మైండ్ కరెక్ట్. మైండ్ అందరికి ఒకటేనా? నీకు ఎక్కువ నా తక్కువ అవును. ఇచ్చారు, కానీ తన ఆలోచించే విధానంలోనే అక్కడ రాంగ్ అయిపోతుంది. ఇది తన ఆలోచించే విధానంలోనే. కావాలంటే చెక్ చేసుకోండి, జాబ్ చేసే వ్యక్తి ఎవరెవరి కింద పనిచేస్తాడు, అంతేనా? జాబ్ చేసే వ్యక్తి ఎవరి కింద పనిచేస్తాడు? ఎవరెవరి కింద పనిచేస్తాడు. కానీ బిజినెస్ మ్యాన్ ఎవరి కింద పనిచేయడు. ఇది కావాలంటే Yes. చెక్ చేసుకోండి. నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చను, ప్రపంచంలో ఈరోజు ధనవంతులు ఎవరున్నారు? జాబ్ చేసే వ్యక్తి, బిజినెస్ చేసే వ్యక్తి? బిజినెస్ చేసేవాడు. బిజినెస్ చేసే వ్యక్తుల గురించి. మరి మనం ఎందుకు జాబ్ని చూజ్ చేసుకుంటున్నాం? జాబ్ని ప్లస్ డైలీ కూల్ పని, అది ఎందుకు చూజ్ చేసుకున్నాం? సార్ బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలి సార్. ఎవరండి చెప్పండి, బిజినెస్ చేయాలంటే డబ్బు కావాలా? నో మోర్. వాడాలి. ఈరోజు కంపేర్ చేసుకోండి, ఎవరైతే టాప్ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళ దగ్గర స్టడీస్ ఉండవు. బిజినెస్ మ్యాన్ దగ్గర పెద్దగా చదివే చదవడు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. దీన్ని ఆ సిస్టమ్ని చదువుతాడు. దేని చదువుతాడు? System. సిస్టమ్ని చదువుతాడు. సిస్టమ్ చదివితే తనకి రొటీన్ వస్తుంది, అవునా? చూద్దాం. టుడే ఇస్ ద గ్రేట్ డే అనమాట, ఈరోజు కంప్లీట్గా. సో నేను ఒక రోజు అనుకున్నాను, ఈ బిజినెస్లో డైమండ్ అవ్వచ్చు. జాయిన్ అయినప్పుడు అనుకోలేదు, జాయిన్ అయినప్పుడు జస్ట్ ఒక 2,000-5,000 రూపాయలు వస్తే చాలు నెలకి, అలాగే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నా మెంటర్స్ నేను చూశాను, వీటిని నా గురువులను చూశాను, ఇక్కడ ఒక హౌస్ వైఫ్ డైమండ్ అవుతుంది, ఒక టీచర్ డైమండ్ అవుతున్నారు, ఒక తాపి మేస్త్రి డైమండ్ అవుతున్నారు, ఒక జాబ్ ఎంప్లాయ్ డైమండ్ అవుతున్నారు, ఒక పోలీస్ పర్సన్ డైమండ్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్లు మార్చుకుంటున్నారు. అది కూడా జస్ట్ 10 ఇయర్స్లో ఒక 4 to 5 ఇయర్స్. ఇదండి ఒక 4 to 4 నుంచి 5 సంవత్సరాల్లో వాళ్ళ లైఫ్ని మార్చుకుంటున్నారు. ఒక్కొక్కరు ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారు, ఒక్కొక్కరు కారులో తిరుగుతున్నారు, ఒక మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు నేను జాబ్ చేశాను కదా, మరి నాకెందుకు నా జీవితం మారలేదు అనుకుంటే, ఇక్కడ నువ్వు ఒక సిస్టంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన విధంగా నువ్వు పనిచేస్తున్నావు. అందుకే నువ్వు ఎప్పుడు సక్సెస్ అవుతావు అంటే, నువ్వు ఒకటి కింద పనిచేస్తున్నావు. నువ్వు పెట్టే టైము ఎవరికి వెళ్ళిపోతుంది? నువ్వు పెట్టే టైం ఎవరికి వెళ్తుంది? ఎవరైతే పని చేస్తున్నావో వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ ఇక్కడ మనం ఈ షేప్ షాప్లో వాడు చెప్పారు, నువ్వు ఏదైతే టైం పెడుతున్నావో, ఏదైతే టైం పెడుతున్నారో నీ టైం ఇక్కడ మల్టిపుల్ అవుతుంది. ఇదన్నీ టైం నీ మల్టిపుల్ టైం నీ దగ్గర ఉంది, టైం మల్టిపల్ అవుతుంది. నీ టైం నీ దగ్గర ఉంటుందని చెప్పారు. సో నీ టైం నీ దగ్గర ఉన్నప్పుడు ఈ రోజులో తిరిగి రాంది ఏంటి? అందరి దగ్గర కామన్గా ఉండేది తిరిగి రాంది చాలా విలువైంది ఏంటి చెప్పండి? టైం. టైమే గురించి. కాలం. డబ్బు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కాలం అన్నది తిరిగి రాదన్నారు. సో నాకు అర్థమైంది, కొన్ని బుక్స్ చదివాను, కొన్ని స్టోరీస్ విన్నాను. టాప్ ఇండస్ట్రీ బిజినెస్ మ్యాన్ ఉందా, ₹1,00,000 పోతే వాడు భయపడ్డు, కానీ ఒక్క నిమిషం వేస్ట్ అయినా కూడా వాడు చాలా బాధపడతాడంట. ఇదేంటి, ఒక్క నిమిషం కూడా వేస్ట్ అయినా చాలా బాధపడతాడంట. సో బిజినెస్ మ్యాన్ వాడేది మెయిన్ ఏంటంటే టైంని కరెక్ట్గా వాడతాడు, టైంని మేనేజ్ చేసుకుంటాడు. అందుకే బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, వాడు 100 మంది 1000 మంది ఎంప్లాయీస్ని రెడీ చేసుకుని పెట్టుకుంటాడు. వాళ్ళందరూ కూడా చేసే వర్క్ ఎవరు కలుస్తుంది? బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్. నాకు అర్థమైంది, మనం చేసేది కూడా ఇక్కడ బిజినెస్. కాకపోతే ఇక్కడ మనం
ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టట్లేదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక కంపెనీలో ఇన్వాల్వ్ అయ్యాం. ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎస్ ఇక్కడ 4 to 5 years మనం టైం పెట్టకపోతే ఆ టైం మల్టిపుల్ అవుతుందని చెప్పారు. అవునా? చూద్దాం. ఎస్ మా గురుజీ. ఇది నా ఒక కొటేషన్ అనమాట. మీకు నచ్చితే తీసుకోవచ్చు. మిత్రమా, నీ జీవితాన్ని నువ్వు వదులుకోకు. ఏదని? నీ జీవితాన్ని నువ్వు వదులుకోకు. ఎందుకంటే కామన్ జీవితం కాదు ఇది. అవునా? దేవుడు ఎన్నో మీ మదరో మీ ఫాదరో లేదా ఏ జన్మలో చేసిన పుణ్యమో మీకు మంచి లైఫ్ దొరికింది. అవునా? ఎంత ప్రమాదం వచ్చినా ముందుకు వెళ్ళే దారి కనిపించకపోయినా కూడా ఇది ముందుకు వెళ్ళే దారి కనిపించకపోయినా ఇంకా అంతా అయిపోయింది అనుకోకు. ఏంటి? ఇంకా అంతా అంత అయిపోయింది అనుకో. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. చూడు, దారి తెలుస్తుంది. నీ బలం ఏంటో గుర్తుకు తెచ్చుకో. నీలో ఒక బలం ఉంటుంది. నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోకు ఎప్పుడు. మనిషి ఎప్పుడు కూడా ఎక్కడలో డౌన్ అయిపోతాడంటే తన్ని వేరే వ్యక్తితో కంపేర్ చేసుకొని తను బలవంతుడు, నేనేం చేయలేను అని అనుకుంటాడు. సో కాబట్టి నీ బలం ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ బలం ఏంటో తెలిస్తే నీకంటే తెగించేవాడు ఎవడో ఉండడు. మర్చిపోకు మిత్రమా, నీ వెంట పడే ప్రమాదం కన్నా నీ తెగింపు గొప్పగా ఉండాలి. హలో, వచ్చే ఎస్ మా ప్రమాదం గురుజీ. కోసం కాదు, నీ తెగింపు పెద్దగా ఉంటే, గొప్పగా ఉంటే నువ్వు ఏదన్నా సాధించగలవు. అవునా? సో కాబట్టి ఈ బిజినెస్లో నీ లైఫ్లో ఒక్కసారి ఆలోచించు. నీ లైఫ్ ఏమవుతుందని. నీ పిల్లల కోసం ఆలోచించు, నీ భార్య కోసం ఆలోచించు, నీ తల్లిదండ్రుల కోసం ఆలోచించు. ఒకసారి లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉండాలా? బెటర్గా ఉండాలని కోరుకోకవా? చెప్పు. నువ్వేనుకున్నానంటే నేను సరిగా మాట్లాడలేను, నా వాయిస్ బాగోదు, నా దగ్గర చదువు లేదు, నేను అందంగా ఉండను. ఎవరన్నారు ఇవన్నీ? అందం అన్నది ఎందుకు? నువ్వు సక్సెస్ అవుతే నిన్ను ఒక రోల్ మోడల్గా చూస్తారు. అంతేనా? అవునా కదా? మా గురుజీ. ఆ. సో కాబట్టి ఈ బిజినెస్లో ఎందుకు వ్యక్తులు ఫెయిల్ అయిపోతున్నారు? ఏంటండి? వ్యక్తులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చూద్దామా? ఎస్ గురుజీ. ఎస్ మా గురుజీ. సో మీ అందరూ కూడా ఈరోజు 2026లో ఉన్నారు. కానీ 2030 వచ్చేసరికి అసలు డైమండ్ అవుతారా? మధ్యలో కొంతమంది ఆగిపోతారు గ్యారంటీ. ఏంటండి? మధ్యలో కొంతమంది గ్యారంటీ ఆగిపోతారు. దీంట్లో ఎవరైతే ఉన్నారో నేను చెప్తాను, మీ అందరికీ డైమండ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఎస్ మా గురుజీ. లైఫ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? కస్టమర్ మా గురుజీ. ఉంది. కానీ ఆ వ్యక్తులు ఉండలేరు, లైఫ్ టైం ఉండలేరు. ఎందుకంటే ఈ బిజినెస్లో ఫస్ట్ పేషెన్స్ కావాలి. ఏ కావాలి? ఓర్పు. పేషెన్స్. ఓర్పు కావాలి. నెక్స్ట్ కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. ఎన్ని సంవత్సరాలు? 4 to 5 years. 4 to 5 years వర్క్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవాలి. అవునా కదా? ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అనేది అంత ఈజీ రాదండి. మీకు కావాలంటే ఈ సక్సెస్ అయిన మీరు ఏం చూస్తారంటే ఓన్లీ సక్సెస్ చూస్తారు. ఇక్కడ ఓన్లీ ఈ ఆరో మార్కే చూస్తాం. కానీ వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని త్యాగాలు చేశాడు, ఎన్ని కఠిన పరిశ్రమ చేశాడు అన్నది ఎవరు తెస్తుంది? అతనికే తెలుస్తుంది. అతనికే. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కంపేర్ చెయ్యం. ఇది అతను ఏం చేశాడు సక్సెస్ అయిన. ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన ఏం చేశారు? ముఖేష్ అంబానీ ఆ లెవెల్కి వచ్చారంటే ఏం చేశారు? నరేంద్ర మోడీ గారు ఆ స్టేజ్కి వచ్చారంటే ఏం చేశారు? అవన్నీ మనం తెలుసుకోకుండా సూపర్ వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు అని అనుకుంటాం. దేన్ని చూస్తాం మనం? ఓన్లీ దేన్ని చూస్తున్నాం? డబ్బులు. ఓన్లీ సక్సెస్ని చూస్తాం. సక్సెస్ని చూస్తాం తప్ప కింద చూడం. అవునా? హలో, ఎస్ మా గురుజీ. ఎస్ మా గురుజీ. సో చూద్దాం అసలు ఎందుకు వ్యక్తులు ఫెయిల్ అవుతున్నారనేది చూద్దామా? ఎస్ మా గురుజీ. ఓకే, చూడు. ఫస్ట్ వ్యక్తులు అసలు మార్కెటింగ్ అంటే ఏంటి? వీటిని మార్కెటింగ్ అంటే అంటే ఏంటో చూద్దామా? ఫస్ట్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇంకా అవ్వలేదు గురుజీ.
ఓకే. ఫస్ట్ మార్కెటింగ్ అంటే చూద్దాం. ఈ మార్కెట్లో ఎందుకు వ్యక్తులు ఫెయిల్ అవుతున్నారంటే ఫస్ట్ అసలు మార్కెటింగ్ అంటే ఏంటి చూద్దాం. వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మహారాజ్. వస్తుందా? జాతక వినండి. జాతక వినండి. ఏం చెప్తున్నాడు జాతక వినండి. సో చూడండి, మన జనరల్గా ఏం చేస్తామంటే జాబ్లో హార్డ్ వర్క్ చేస్తారా, స్మార్ట్ వర్క్ చేస్తారా? హార్డ్ వర్క్. హార్డ్ హార్డ్ వర్క్ వర్క్. మాస్టర్. కానీ ఇక్కడ మార్కెటింగ్ వచ్చేటికి స్మార్ట్ వర్క్ చేయాలంట. స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో చూడండి. మార్కెట్ వెళ్ళారా? ఎస్ మహారాజ్. ఎస్ డిమార్ట్లో బాస్కెట్ ఎందుకు ఇస్తారు? దాని నిండా తెచ్చుకోవడానికి. జనరల్గా మీరు కావాలని చూడండి, ఒక ప్రొడక్ట్ కొనడానికి వెళ్తారు. కానీ ఎప్పుడైతే బాస్కెట్ ఇస్తామో మినిమం 10-15 ప్రొడక్ట్ కూడా ఇస్తాం. తర్వాత అనుకుంటాం అనవసరం కొనేసాను అనుకుంటాం. అవునా కదా? ఎక్కడైనా విండో ఉంటుందా? విండో ఉండదు. విండో ఉండదు. నెక్స్ట్ క్లాక్ కూడా ఉండదు. ఏంటి, గడియారం కూడా ఉండదు. ఎందుకు? వచ్చిన వ్యక్తికి టైం తెలియకూడదు. వచ్చిన వ్యక్తికి టైం 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 తెలియకూడదు. నెక్స్ట్ ఒకటి ఎంట్రీ ఉంటుంది, ఒకటి ఎగ్జిట్ ఉంటుంది. 2 ఎంట్రీలు ఎక్కడ ఉండవు. అయిపోయిన తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గర చాక్లెట్స్ పెడతారు. అవునా? బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఏం పెడతారు? చాక్లెట్స్, బిస్కెట్స్ చిన్న చిన్న పెడుతుంటారు పిల్లలకి అరవైలో ఇస్తున్నారు. ప్రొడక్ట్ చూడండి, కొంతమంది ఆల్రెడీ యాడ్లు ఇస్తుంటారు. ఆ యాడ్ ఎలా ఇస్తారు? ప్రొడక్ట్స్ కోసం చెప్పరు, ముందు దానికి ఏదో ఒకటి కంటెంట్ తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? ఒక కంటెంట్ తీసుకుంటారు. కంటెంట్. ఇప్పుడు మన బిజినెస్లో కూడా కంటెంట్ కావాలి. కష్టం. ఎస్ మహారాజ్. ఏమర్థమైంది ఈ వీడియోలో మీకు? ఎనీవన్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. జస్ట్ ఈ వీడియోలో మీకు ఏమర్థమైంది? ఎవరికి అర్థమైందా? అమరేష్ సార్ చెప్పండి. అంటే మార్కెటింగ్ చేయాలంటే స్మార్ట్ వర్క్ చేయాలి గురుజీ. యాక్చువల్గా రిలయన్స్కి వెళ్ళాను గురుజీ. రిలయన్స్లో ఫస్ట్ బాస్కెట్ ఇచ్చేవాళ్ళు కంపల్సరీ. మనం ఎందుకంటే మనమే కూడా తీసుకుంటాం గురుజీ. ఎందుకంటే చుట్టూ తిరగాల చాలా వస్తువులు ఉంటాయి కదా, ఏది తీసుకోవాలో అర్థం కాదు. ఫస్ట్ వెళ్ళిన వస్తువు కంటే కూడా వేరే కొనేస్తుంటాం ఎక్కువ. ఓకే. అవి చాలాసార్లు జరిగాయి గురుజీ నాకు కూడా. నేను కూడా మళ్ళీ లాస్ట్కు వచ్చేసరికి బిల్ అయ్యేసరికి అరే ఎంత అయిపోయింది బిల్లు చూసుకుంటాం. అయినా కానీ ఏం చేస్తాం, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఓకే. ఎస్ గురుజీ, ఎక్స్ప్లెయిన్ చేసే గురుజీ నేను. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఓకే. ఇంద్రజ మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో గురుజీ. ఏహో. అంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇందులో మనం ఏదైనా చేయడానికి ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మనం ఇలా చేసేయాలి అలా చేసేయాలి అనేది మనం ఎగ్జైట్ అయ్యే కన్నా ఆ ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్రాసెస్ చుట్టూ ఏముంది ఏంటి అనేది తెలుసుకొని ఇన్వాల్వ్ అవ్వాలి అనేది నాకు అర్థమైంది గురుజీ. ఓకే, సూపర్. అంటే దాని యొక్క డెప్త్ ఏంటి అనేది తెలుసుకొని, అంటే మన మైండ్ లో ఉన్నది కాకుండా మన చుట్టూ ఉన్నది ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకొని ఎంటర్ అయితే ఈజీగా చేయొచ్చు అనేది అర్థమైంది గురుజీ. ఓకే. థ్యాంక్ యూ గురుజీ. అశోక్ సార్. గురుజీ గుడ్ మార్నింగ్. జయ మహారాజీ. జై హో, గుడ్ మార్నింగ్. గురుజీ అక్కడ వచ్చేసి మనం కావాలనుకున్న వస్తువు దగ్గరికి మనం వెళ్ళట్లేదు గురుజీ. వాళ్ళు కరెక్ట్ గా సెట్ చేసి పెట్టారు. ఆ వస్తువు దగ్గరికి వీళ్ళు వస్తారు అని సెట్ చేసి పెట్టారు. ఆ సెట్ చేసి వస్తువు దగ్గరికే వెళ్ళేలా అట్రాక్టివ్ చేస్తున్నారు. అందుకని మనం ఒక వస్తువు తీసుకొని వెళ్ళినప్పుడు 10 రకాల వస్తువులు తీసుకోగలిగే క్యాబులు అక్కడ వాళ్ళు తెప్పిస్తున్నారు మనకి. ఓకే, అది గురుజీ. గ్రేట్, సూపర్. సుబ్బారావు గారు. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ ఆల్. మనం మ్యూట్లో వెళ్ళిపోయారు సుబ్బారావు గారు, మ్యూట్లో వెళ్ళిపోయారు. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. మనం నెట్వర్క్ మార్కెటింగ్లో స్మార్ట్ వర్క్తో పనిచేయాలి, హార్డ్ వర్క్ అది చేయకూడదు. స్మార్ట్ వర్క్తో చేస్తే మనకి బిజినెస్ అవుతుంది అని అర్థమైంది. ఓకే, సూపర్. విజయ్ సుబ్రహ్మణ్యం మేడం.
నమస్తే గురూజీ. నమస్తే అండి. నా అంటే నాకు అర్థమైంది ఏంటంటే మన సేఫ్ షాప్లో ఆ మనిషి వయసుని బట్టి వాళ్ళ ప్రొఫెషనల్ బట్టి నేను వెళ్తున్నది వాళ్ళకి ఏమి అయితే సూటబుల్లో మనం ఆ వస్తువుని సో నేను దానికి డెమో ఇవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. ఉమ్, అలా ఇచ్చి కూడా మన ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నా. ఓకే. సో అంటే వాళ్ళ అవసరం బట్టి ఇప్పుడు లేడీస్ ఉన్నారు, లేడీస్కి మనం మీరు ఇచ్చిన వీడియోస్ కానీ అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సో అంటే ఎక్కువ ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అది మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వెళ్ళేటట్టుగా ఆ స్మార్ట్ వర్క్ చేయాలనేసి అదే ప్రయత్నం చేస్తాం మీ దాని ద్వారా. ఈ వీడియో కూడా దానికి కనెక్ట్ అయింది కొంచెం. ఓకే, సూపర్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ అండి. గ్రేట్. పుష్ప మేడం. పుష్ప గారు అడ్మిట్ చేసుకోండి. పుష్ప త్రిబుల్9 SPLV. ఓకే మేడం అడ్మిట్ చేసుకున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడారు. జై హో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. సార్ ఇవాళ చెప్పిన సబ్జెక్ట్ బట్టి అయితే నేను వెళ్ళిన ఫీల్డ్ లోను ప్రతి ఒక్కరికి మన సేఫ్ షాప్ ప్రోడక్ట్ గురించి కొద్దిగా తెలుసుకొని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను గురుజీ. ఓకే గురుజీ, ప్యానల్ లో మాట్లాడించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. నేను ఇంకా పూర్తిగా ఇంగ్లీష్ రాక కొన్ని ఓట్స్ ఎలాగుంటాయి ఏంటని తెలియక అలాగే అబ్జర్వ్ ఉండిపోతున్నాను గురుజీ. నిన్న టూత్ పేస్ట్ సోప్స్ గురించి చెప్పారు, వాటి గురించి అయితే కింద ఈ రోజు ఎవరైతే బీబీలు క్లోజ్ చేస్తారో వాళ్ళ కింద పెట్టడానికి 100% ట్రై చేస్తుంది గురుజీ. ఓకే, సూపర్. వాళ్ళ కింద అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనా తీసుకుంటారు కదా గురుజీ, దాంట్లో కూడా ఈ యాడ్ చేయడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను గురుజీ. ఓకే, సూపర్. సోప్స్ అయితే నూనె బాటిల్స్ అయితే మొన్న ఒక 3 నూనె బాటిల్స్ పెట్టాను గురుజీ. ఇవాళ కూడా నూనె బాటిల్స్ సోప్స్ ఇవి కూడా పెడతాను గురుజీ. అలాగే తెలియని ఏమైనా ఉంటే దాని గురించి తెలుసుకుంటాను గురుజీ. ఓకే, థ్యాంక్ యూ గురుజీ, ప్యానల్ లో మాట్లాడే అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. ఇంద్రజ మేడం. Good morning, Guruji. గుడ్ మార్నింగ్. My name is Pushpa Guruji. పుష్ప గారు చెప్పండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుజీ. కస్టమర్స్ దగ్గరికి మనం వెళ్ళం కాదు, కస్టమర్స్ మన దగ్గరికి తెచ్చుకోవాలి. అట్రాక్టింగ్ గా మనం ఏమైతే ప్రొడక్ట్స్ వాడుతున్నామో ఆ ప్రొడక్ట్స్ దగ్గరికి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ మనం ప్లాన్ యాక్టివేషన్ చేసిన తర్వాత వాళ్ళకి మనం వాటి గురించి ప్రతి ఒక్క దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తే వాళ్ళు టైం అయిపోతుంది అనుకోకూడదు. టైం ఎంత అయిపోతున్నా పర్వాలేదు అని టైం అనేది గుర్తు చేయకూడదు వాళ్ళకి. ఓకే, సూపర్. టైం అనేది గుర్తు చేయకుండా షాపింగ్ అనేది వాళ్ళకి గుర్తు లేకుండా చేస్తుంది అనేది. మళ్ళీ మనం షాపింగ్ చేసేటప్పుడు ఆ వ్యాన్ అనేది ఎందుకు ఇస్తాము అంటే వాళ్ళు ఒక ప్రోడక్ట్ కొనాలనే వస్తారు, కానీ అది ఇవ్వడం వల్ల ఎన్నో వస్తువులని వాళ్ళు కొంటా ఉంటారు. ఒక్కొక్కటి చూసి అట్రాక్ట్ అయ్యి ఒక్కొక్కటి కొనేస్తా ఉంటారు. అందువల్ల మన ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ అవుతా ఉంటాయి. అందుకని టైం మేనేజ్మెంట్ దాంట్లో ఉండకూడదు. బట్ అందుకని మనకి ట్రయల్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకే, సో రాంబాబు గారు. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. ఇప్పుడు మీరు చూపించిన వీడియో క్లిప్పింగ్ గురించి నిన్న కస్టమర్ దగ్గరికి వెళ్ళాము. పర్సన్ దగ్గరికి పర్సన్ ఏమన్నారంటే మాకు ఇంత అమౌంట్ హెవీ కాదు, ప్రోడక్ట్ ఏంటంటే సింపుల్ చూడండి ఎక్కువ వద్దు అంటున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చూపించి ఆ ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ అండి, ప్రతి అందుకోవడం లేట్ అవుతుంది. కాదు మెయిన్ ఏంటంటే మన ప్రోడక్ట్ మన ఇంటి దగ్గర కానీ ఎవరైనా తెలిసిన వ్యక్తులు వచ్చినప్పుడు మన ప్రోడక్ట్స్ ముందు కనపడాలి. మన హౌస్కి ఎవరైనా వస్తారు, విజిట్ చేస్తారు తెలిసిన వ్యక్తులు, వాళ్ళకి మన ప్రోడక్ట్ ముందు చూపించాలి, వాళ్ళకి కంటికి కనపడాలి ముందు. మన బిజినెస్ ఏదైనా కానీ మన ప్రోడక్ట్ అనేది వాళ్ళ కంటికి కనపడాలి ముందు. ఇది ఏం ప్రోడక్ట్ వాడుతున్నారు ఏంటి అని వాళ్ళు అడగాలి, ఎగ్జైట్మెంట్తో వాళ్ళు అడగాలి. అడిగినప్పుడు మన ప్రోడక్ట్ కూడా ముందు వాళ్ళకి వెళ్తుంది. తర్వాత డీడీ అనేది కూడా మనము తొందరగా చేయొచ్చు. ఏంటంటే ముందు
మన ప్రోడక్ట్ వాళ్ళు వాడిన తర్వాత మళ్ళీ మనం తొందరగా వాళ్ళ దగ్గర డీటెయిల్ అనేది తెచ్చుకోవచ్చు గురూజీ. ఓకే, సూపర్, గ్రేట్. సో మీ అందరూ చెప్పిన చూడండి, ఈ బిజినెస్లో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం చూపించుకోవాలి. నెంబర్ 1. లేదు నిన్ను చూపించుకోవట్లేదు, ఇంకోటి బిజినెస్ చూపించాలి. సెకండ్ థింగ్ ఏంటి, బిజినెస్ చూపించాలి, లేదా ప్రోడక్ట్ని హైలైట్ చేయాలి. ఈ 3 నువ్వు ఎప్పుడైతే చేయవో ఎలా సక్సెస్ అవుతాం? ఒకటి మనలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలి. మనలో ఇంప్రూవ్మెంట్ కనిపించాలంటే మన దగ్గర అచీవ్మెంట్స్, చెక్స్ ఇవన్నీ చూపించాలి. నెక్స్ట్ థింగ్ బిజినెస్ని హైలైట్ చేయాలి. బిజినెస్లోకి వస్తే ఏ బెనిఫిట్ దొరుకుతాయి మీకు. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రొడక్ట్. ఈ 3 హైలైట్ చేయాలి. మనం 3 హైలైట్ చేయకుండా సార్ జాయిన్ అవ్వండి బాగుంటుంది, ఇలా కొన్ని ఎప్పుడు బాగుంటుంది జాయిన్ అవ్వండి అని బెగ్గింగ్కి అడగకూడదు. అయితే కొంతమంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఏంటండి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? జనరల్గా నేను అన్మ్యూట్ చేస్తున్నాను మీ అందరికీ. ఇక్కడ ఎవరైతే ప్యానల్ ఉన్నారో ఈరోజు మీకు వచ్చే మా ఫీల్డ్లో క్వశ్చన్స్ ఏంటి చెప్పండి. మీ అందరికీ అన్మ్యూట్ చేస్తున్నాను నేను, అందరు కూడా ఎనీవన్ మీరు మాట్లాడచ్చు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, మీకు వచ్చే డౌట్స్ ఏంటి మా ఫీల్డ్లో చెప్పచ్చు, అడగచ్చు ఎనీవన్. సంజయ్ మేడం చెప్పండి. గురూజీ మాకు ఫీల్డ్ లో వచ్చే డౌట్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఆ రేట్లు, కాస్ట్ రేట్లు, ప్రొడక్ట్ రేట్లు చూపిస్తేనేమో ప్రొడక్ట్ మీది 1 రూపీది 10 రూపీ పెట్టి అమ్ముతున్నారు, మీ ప్రొడక్ట్ అమ్ముకోవడం కోసమే కదా అని అదొక డౌట్ క్రియేట్ చేస్తారు గురూజీ. ఓకే, మళ్ళీ జస్ట్ వచ్చేసి ఇది చైన్ సిస్టమ్, మనం పోయి వేసేటప్పుడు బాగానే ఉంది, ఐడి వేసిన తర్వాత ఎవరు మన కింద జాయిన్ అవ్వకపోతే మనకు అమౌంట్ రావు కదా, వాళ్ళు నమ్మితేనే కదా మన కింద జాయిన్ అయ్యేది అనేది అదొక డౌట్ ఇస్తారు గురూజీ. మళ్ళీ వచ్చేసి ఇట్లాంటి ఫేక్ ప్రొడక్ట్స్ మత్తు చూసాంలే, ఇంతకు ముందు కూడా ఇలాగే చేశారు, ఇట్లాగే చైన్ సిస్టమ్, ఇలాగే అమౌంట్ కట్టించుకుంటారు, వస్తువులు ఇస్తారు, ఇంకా తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి అట్లా డౌట్ వేస్తారు గురూజీ. ఓకే, ఇట్లా ప్రొడక్ట్ గురించి చేస్తారు, మనం చేస్తామా లేదా అని వాళ్ళు చేస్తామా లేదా అని వాళ్ళకే నమ్మకం లేదు గురించి. మేమున్నాము చేయొచ్చు కన్ఫర్మ్, మేము చేస్తున్నాం కదా అని మేము నమ్మకం ఇస్తున్నా కూడా వాళ్ళకి నమ్మకం లేకపోవడం కూడా ఆ డౌట్ కూడా మనం ఏం చేస్తారు గురించి. ఓకే, సూపర్. థ్యాంక్ యూ గురించి. ఓకే, నెక్స్ట్ అశోక్ సార్ చెప్పండి. ఎనీవన్ అడగచ్చు ఈరోజు, మీరు జనరల్గా మీరు వచ్చి వస్తుంది నేను ఆశనే చెప్తారు. గురూజీ గుడ్ మార్నింగ్ జయమార్జీ. దేవ్ సేమ్ డౌట్స్ అంతే రిపీట్ అవుతున్నాయి గురూజీ మాకు కూడా. అలాగే మీరు ఇన్వాల్వ్ చేస్తారు, ఫస్ట్ స్టార్టింగ్ ఇంతే చెప్తారు, తర్వాత ఏమో ఏం పట్టించుకోరు, తర్వాత డబ్బులు కట్టి కూడా ఊరికి వేస్ట్ అవుతుంది, ఇలాంటి చాలా చూసాము చాలా చేసాము అంటున్నారు గురూజీ. దీంట్లో సారాంశం చాలా ఉందండి, అందుకనికే నేను జాయిన్ అయ్యాను. అది గురూజీ. ఓకే, చెప్పండి భాగ్యం మేడం. ఈ ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. అంటే బయటకు వెళ్తుంటే అగ్రికల్చర్ చేసాము, ఇవి వెజిటేజ్ చేసాము, ఇవన్నీ చేసాము, ఇవి కూడా మధ్యలో ఆగిపోయినాయి. అగ్రికల్చర్ అయితే పూర్తిగా మోసపోయాము, ఇది కూడా అంతే కదా అనేసి మొన్న ఇద్దరు అడిగారు నన్ను. కానీ అది మన వల్ల వ్యక్తుల వల్ల జరిగేదే తప్ప సిస్టమ్ గురించి కాదు అని నా వరకు నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. కానీ వాళ్ళని ఇంకా చేయడానికి అయితే పూర్తిగా బలం ఇంకా తెచ్చుకోవాలి గురూజీ. నేను అంటే వాట్ ఈజ్ వాట్ అన్నది నాకు తెలియాలి కాబట్టి నేను ఇంకా నేర్చుకుని వాళ్ళతో మాట్లాడడానికి చేయడానికి అయితే ఆలోచిస్తున్నాను ఇంకానే. అంటే పూర్తిగా క్లారిటీగా నేను నేర్చుకోవాలి గురూజీ. ఇంకా అంటే డౌట్స్, వాళ్ళు అడిగే డౌట్లకి నేను సమాధానం చెప్పాలంటే గట్టిగా ఉండాలి కదా గురూజీ. ఓకే, తర్వాత అలా ప్రోడక్ట్ గురించి కూడా కాస్ట్ ఎక్కువ అంటున్నారు. ఆఖరికి అమెజాన్ అది చూడండి, దాంట్లో దీంట్లో మీరు వేరియేషన్ చూసుకోండి అని చెప్పేసి మొన్న సైన్ అప్ అయిన వాళ్ళు కూడా ఒక ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు గురూజీ. అలాగా ఓకే, సుబ్బారావు గారు రాశారు డౌట్లన్నీ, డౌట్స్ అన్ని రాయండి. ఎవరెవరు చెప్తున్నారు? వివో V75 5G చెప్పండి మీ డౌట్ ఏంటి. సుభాకర్ సార్ చెప్పండి, మీకేంటి ఎదురవుతుంది? గురుజీ ప్యానల్ మాట్లాడే అవకాశం గురుజీ.
గురూజీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ మా గురూజీ ప్రతి ఒక్కరు అడిగే డౌట్ ఏంటంటే మా గురూజీ మీకు ప్రోడక్ట్ బాగా కాస్ట్ ఎక్కువ, ఖచ్చితంగా మీరు సేల్స్ కోసం చేస్తున్నారు. ప్రోడక్ట్ ఖచ్చితంగా మీరు అవసరం లేకపోయినా కానీ మనిషి మీద ఎట్టి రుద్దేసి మీరు ఖచ్చితంగా మీరు సేల్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని చేసి మీకు మీరు సక్సెస్ అవుతే తప్ప ఎదరవాళ్ళ వాళ్ళని చేయడం కాదు అని చెప్తున్నారు మా గురించి. అలాగే లీగల్ వచ్చి వస్తుంటే మా గురించి లీగల్ కూడా ఇలాంటిది కూడా మేము చాలా చేయగలం. అంటే నెట్లోకి వెళ్తే బోల్ వస్తాయి ఇలాంటి పేకు ఇలాంటి ఒకప్పుడు చాలా వచ్చినాయి, అగ్రిగోల్డ్ వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, ఎన్ని వేస్ట్ అని చెప్పి చెప్తున్నారు మా గురించి. ఓకే, అగ్రిగోల్డ్ వచ్చింది, నెట్లో ఎన్ని చూపిస్తారు. ఓకే, సూపర్. చెప్పండి దుర్గారావు గారు. గుడ్ మార్నింగ్ గురూజీ, జై హే గురూజీ. ప్లాన్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. అదే ఇప్పుడు ప్లాన్లో మాట్లాడే వాళ్ళు అందరూ కూడా అన్నారు కదా, ప్రోడక్ట్ ఎక్కువైపోతుంది, ప్రోడక్ట్ రేట్ అయిపోతుంది అనేసి. అలాగే రీసెంట్ కూడాను నేను ఒక వ్యక్తికి ఎంప్లాయ్ అతను వర్షాలను ఎంప్లాయ్ అతను ఇలాగే ప్లాన్ చెప్పాను గురూజీ చెప్తే వాళ్ళు ఏమంటారంటే, ఇలాగ వేస్టేజ్ యాన్యువల్ చేసి మేము మెడికల్లో చాలా మంది ప్రొడక్ట్ తెచ్చుకున్నాము, అవన్నీ చాలా తక్కువ ప్రొడక్ట్, కానీ మీ షాప్ లో వచ్చేవి అన్ని కూడా ప్రొడక్ట్ ఎక్కువ అవుతున్నాయి అనేసి నాకు అడిగారు గురూజీ. కానీ వాళ్ళకి నేను ఇచ్చే క్లారిటీ ఏమంటే పేపర్ వర్క్ చేశాను గురూజీ. పేపర్ వర్క్ చేసి ప్రొడక్ట్ గురించి ఇలాగ మనం అంత ఎలా యూజ్ చేయొచ్చు, మనకి అమౌంట్ ఎలా వస్తుంది, మనం అమౌంట్ ఎలా వస్తుంది, అమౌంట్ ఎవరు మనకి ఎంత ఇస్తున్నారు అనేసి పేపర్ వర్క్ చేసి చూపించాను గురించి. అలా చేయడం బట్టి అతను నెగిటివ్గా ఉన్నది మన పాజిటివ్గా మారి ఈ 2-3 రోజుల్లో ఐడి క్లోజ్ చేస్తున్నాను గురించి. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వసంత మేడం. జై హే గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. కాన్సెప్ట్ అయితే అందరికీ నచ్చుతుంది గురూజీ, ప్లాన్ చాలా బాగుంది, కంపెనీ బాగుంది అంటున్నారు, కానీ అమౌంట్కి వచ్చేసరికి బ్యాక్ అయిపోతున్నారు గురూజీ. రేపు చేస్తాం అలాగే అమౌంట్ ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఎలాగైనా చేస్తాము, కానీ మేము ఇంకొకరికి చెప్పాలంటే మేము చెప్పలేము, మేము చేయలేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు గురూజీ. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండట్లేదు, మేము సపోర్ట్ చేసినా చేయలేము అంటున్నారు గురూజీ. ఓకే, కాన్సెప్ట్ నచ్చుతుంది, అమౌంట్ వచ్చేసరికి బ్యాక్ అవుతున్నారు, చేయలేమంటున్నారు. ఓకే, సూపర్. చెప్పండి సత్యవతి మేడం, 999. చెప్పండి సత్యవతి గారు. మీ వాయిస్ క్లియర్ రాలేదు, క్లియర్ రావట్లేదు. కార్తీక్ సార్ చెప్పండి. ఫాస్ట్గా. ఓకే, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ, నేనైతే ప్లాన్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం గురు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందరూ కూడా గురుజీ వినోద ఖచ్చితంగా చేస్తాం గురుజీ. డైరెక్ట్ గా కూడా కలిసినా సరే చేద్దాం గురుజీ. వాయిస్ క్లియర్ రావట్లేదు. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం గురుజీ. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం గురుజీ. అందరూ కూడా ప్లాన్ అయితే బాగుందని చెప్పి అంటున్నారు గురుజీ. ఓకే, అంటున్నారు. ఫోన్ చేసిన ఫోన్ కి వాయిస్ క్లియర్ రావట్లేదు. కలిసినా సరే వాయిస్ క్లియర్ రావట్లేదు. శాంతి మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ గురుజీ. జై హోమా గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. అదే ఇప్పుడు వసంత మేడం చెప్పినట్టు ప్లాన్స్ అయితే విన్నాక అంతా చాలా బాగుంది. ఇలాంటి ప్లాన్ ఎక్కడ కూడా వినలేదు. ప్లాన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అంటున్నారు. పేపర్ వర్క్ చేసినప్పుడు ఏంటంటే గురుజీ, మనకి ప్రొడక్ట్ కాస్ట్ గురించి మనం చెప్తున్నాం కదా గురుజీ, ఆ కాస్ట్ విన్న తర్వాత వాళ్ళు డౌన్ అయిపోతున్నారు గురుజీ. అయితే ఆ డౌట్ ని కూడా మనం క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తే సక్సెస్ వస్తుంది గురుజీ. కాకపోతే అక్కడే డౌన్ అయిపోతున్నారు గురుజీ. అది డీల్ చేయలేకపోతున్నాం కొన్ని చోట్ల. నెక్స్ట్ ఏంటంటే మన నైట్ కామేశ్వర్ తరపున ఒక ప్లాన్ వెళ్ళింది గురుజీ. వాళ్ళకి షోరూమ్స్ ఉన్నాయంట గురుజీ. ఒక 3 ఎన్నో షోరూమ్స్ ఉన్నాయంట గురుజీ. వాళ్ళైతే షాపింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఏమో రిస్క్ ఏమో అని ఆలోచిస్తున్నారు గురుజీ. అది ఆలోచించుకొని చెప్తా ఉన్నారు, మా అప్లయన్స్ తో మాట్లాడిస్తాము, మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయని అక్కడ క్లియర్ చేసి వచ్చాం గురుజీ. వాళ్ళు ట్యాక్స్ పరంగా ఆలోచిస్తున్నారు, ఇన్కమ్ వస్తుంది కదా అని.
ఓకే, ఓకే గురుజీ, ట్యాక్స్ థ్యాంక్ యూ కోసం సో మచ్. ఆలోచిస్తున్నారు, వాళ్ళు బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారు, ఏమైనా అవుతుంది. ఓకేనా? ఎస్ వెరీ గురు, ఎస్ గుడ్. గురు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎనీవన్ ఎవరన్నా? మీకు Y75. జోహా మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్. గురుజీ మాకైతే అదే అంతా ఇంటుండ్రు బాగుంది అంటున్నారు గురుజీ. కాకపోతే మీరు జరుగుతున్నారు మీ వాయిస్ క్లియర్ రావట్లేదు, వాయిస్ క్లియర్ రావట్లేదు. గురుజీ జోహా గుడ్ మార్నింగ్ మా గురుజీ. చెప్పండి. గురుజీ మీ ప్లాన్ అంత తింటుండ్రు, మేమైతే ప్రోడక్ట్ కొంటాం, ఐడియా చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఈ రకంగా తిరుగుతున్నారు, మేము కూడా రేపు ఈ రకం ఇల్లు అట్లా వదిలేసి తిరగాలి అనే పాయింట్లు ఎక్కువ మాకు ఇక్కడ ఎదురవుతున్నాయి గురుజీ. ప్లస్ ఇక్కడ మాకు అవసరమైన వస్తువులు లేవు, మీరు చెప్పినవి మీరు పెట్టినవి మేము కొనాల్సి వస్తుంది ఐడియా వేయాలన్నా కానీ. ఇటుకు ఒక పాయింట్లు పెట్టారు, ఈ పాయింట్లన్నీ ఎంచుకుంటారు, ఇంత అమౌంట్ అవుతుంది అని చెప్పి ఎక్కువ శాతం మాకైతే అయ్యే జరుగుతున్నాయి మా గురుజీ. గురుజీ ఓకే, సూపర్. ఇంకా నెక్స్ట్ అయిపోయింది అందరినీ? ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒక సబ్జెక్షన్ చెప్తున్నారండి, మేము ఇలా చేసుకోకూడదు, ఇలా చేయకూడదు, అది తెలిస్తే మా ఉద్యోగాలకి చాలా ప్రమాదం అని చెప్తున్నారు. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయ్ చేయకూడదు. ఓకే గురుజీ మళ్ళీ వచ్చేసి మీ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ కదా, ఇబ్బంది లేదు కదా, అట్లాంటప్పుడు ఫస్ట్ శాంపిల్స్ కి సోప్స్ అనో లేదా ఏదైనా నూనె ప్రేమ అలా ఫస్ట్ ఒక ప్రోడక్ట్ అనేది శాంపిల్స్ కి ఇస్తే వాడి చూస్తే మేము ప్రమోట్ చేయడానికి బాగుంటది, మేము కూడా అమ్మటి ఐడియాలు వేస్తాం కదా అని అట్లా కూడా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు గురించి. శాంపుల్స్ కావాలంటే మేడం, శాంపుల్స్ కావాలంటే శాంపుల్స్ తీసుకెళ్తే బెస్ట్. ఇది మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు వాడుతున్నాం, అందరూ వాడే శాంపుల్స్ తీసుకెళ్దాం. ఏం పెద్ద ఎక్కువేం కాదుగా, చిన్న వస్తువేగా, బ్యాగ్లో పెట్టుకెళ్తే హ్యాపీగా చూపించచ్చు మన శాంపుల్స్. ఎక్సలెంట్ శాంపుల్స్ కదా, పేస్ట్ కానీ సోప్స్ కానీ చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. సో ఓకే, క్వశ్చన్స్ అన్ని రైట్ చేశారు. ఓకే చెప్పండి. ఆర్జ్యోతి మేడం, ఫాస్ట్గా, టైం కూడా అవుతుంది, ఇవన్నీ క్లియర్ అవ్వాలి కదా. గుడ్ మార్నింగ్ జయహో మా గురుజీ. చెప్పండి. గురుజీ ప్లాన్కి వెళ్ళాం గురుజీ. అసలు మనకి కంపెనీ డబ్బులు ఎలా ఇస్తుంది, ఎలా పారెంట్లు ఫ్రీగా తీసుకెళ్తుంది అని అడిగారు గురుజీ. కాస్ట్ గానే ఎక్కువే, ప్రొడక్ట్ బయట తక్కువ అని. ఇదే గురుజీ డౌట్. చెప్పండి. ఓకే థ్యాంక్ యూ గురుజీ. ఓకే నెక్స్ట్ అన్మ్యూట్ చేసి సతీష్, ఇంకెవరు మాట్లాడుతున్నారు అన్మ్యూట్ చేసి మాట్లాడించు. థ్యాంక్ యూ మౌర్జీ. చిన్నమ్ముడు మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, లక్ష్మీదేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి, ప్లాన్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. కాదు, మనం ప్లాన్ చెప్పినప్పుడు మా ప్రోడక్ట్లు చూసినాం, ఫోటోలు చూసినాం, అందరూ అంటే చాలా బాగుంది అంటున్నారు. కొనేటప్పుడు మాత్రం ఇంత డబ్బులు పెట్టాలా అండి, మళ్ళీ మాకు వస్తారా అండి, మేము చేయగలుగుతామా, ఇన్ని జరుగుతాయా, ఇంత పెద్ద డౌట్ అండి బాబు. ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నారు, టెంప్ట్ అవుతుంది, వచ్చే డబ్బులు చూస్తున్నారు, బాగుందండి, బాగా చేసి బాగుంది అంటున్నారు, సైన్ అప్ చేస్తున్నారు. డీడీ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం చాలా ఆలోచించేస్తున్నారండి, అక్కడే ఆగిపోతుంది మాది కూడా. అదే సార్, నమస్తే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, అందరు డౌట్స్ క్లియర్ అయిపోయా? హలో, రేజ్ అయ్యాయి, క్లియర్ అవ్వలేదు. ఓకే, సో అంత అడిగే క్వశ్చన్స్ అందరు అయిపోయానంటే మా గురించి తాలూకా ప్రాసెస్ ని మనం ఇప్పుడు వినబోతున్నాం. మా గురించి కూడా డౌట్స్ అనేది మా గురించి మీకు షేర్ చేసాం గురించి. షేర్ చేసావు నాకు. ఓకే టోటల్ డౌట్స్, టోటల్గా 10 డౌట్స్. ప్రొడక్ట్ కాస్ట్ ఇవి ఎక్కువ, ఇదిని ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఫస్ట్ది. సో మెనీ కంపెనీస్ ఆర్ దేర్, అంటే చాలా కంపెనీలు చూసాం. మూడోది కాన్సెప్ట్ ఈజ్ గుడ్, హౌ టు ఇన్వాల్వ్ అదర్స్.
ఎలా జాయిన్ అయిపోతారు? దిస్ ఆల్ ఫేక్, గూగుల్ నాట్ కరెక్ట్. ఏంటిని కంపెనీ ఫేక్, గూగుల్ అన్ని కరెక్ట్గా చెప్పదు. కరెక్ట్ కాదు. ప్లాన్ గుడ్, బట్ షాపింగ్ దగ్గర డౌట్. బిజినెస్ కోసం థింకింగ్, అందరూ కూడా బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారు. రిస్క్ ఇమీడియట్లీ ఎందుకు చేయాలి? అవునా? వేరే ప్రొడక్ట్తో కంపేర్ చేస్తారు. అవుట్ టు మనీ షేర్, డబ్బులు ఎలా ఇచ్చేస్తుంది, డబ్బులు ఇంత అమౌంట్ ఎలా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ ఎలా తీసుకెళ్ళిపోతుంది అండి. నెక్స్ట్ బిజినెస్ కోసం డౌట్. ఓకే, వింటున్నారా అందరూ? రెడీయా? చెప్పచ్చా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి కూడా చెప్పండి సార్. గవర్నమెంట్ సైడ్ చేసుకోవచ్చా లేదా? డౌట్ ఈ రోజు క్లియర్ చేయనా, తర్వాత క్లియర్ చేయొచ్చా? తర్వాత ఓకే, ఓ 15 నిమిషాలు వెయిట్ చేస్తారంటే చెప్పేస్తాను, లేదంటే రేపు చెప్తాను, మీ ఇష్టం. రేపు చెప్పండి గురూజీ, అంటే టైం కూడా పోతుంది కాబట్టి. చూస్తాను. ఫస్ట్ అసలు మనం చేసేది ఏంటి? మార్కెటింగా? గురూజీ మార్కెటింగ్. ఫస్ట్ మనం చేసేది ఏంటోది మీకు తెలియాలి. ఏంటి? మనం డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నాం, ఎంఎల్ఎం ఇండస్ట్రీలో ఉన్నాం. ఏంటిని? ఎంఎల్ఎం ఇండస్ట్రీ. ఫస్ట్ చూడండి, ఈ క్వశ్చన్స్ కన్నిటిగా ఆన్సర్ క్లియర్ అయిపోతాయి, జాగ్రత్తగా వినండి. అంటున్నారా? చూడండి. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టుగా మంచి కంపెనీలు ఉన్నాయి, మంచి లీడర్స్ కూడా ఉన్నారు. మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంతే. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ రాబోయే రోజులలో భారతదేశ దిశను మార్చబోతుంది. భారతదేశంలో బాధ్యత గల పౌరులు ఎవరు అనంటే కేవలం నెట్వర్క్ లీడర్లే అనే రోజులు రాబోతున్నాయి. సో ట్యాక్స్ ఎగవేయకుండా టైంకి కట్టే ఒకే ఒక ఇండస్ట్రీ ఏదైతే ఉంది అనంటే బాధ్యతగా అది నెట్వర్క్ ఇండస్ట్రీయే. మీకు విషయం తెలుసా? రాబోయే రోజులలో మన పిల్లల చదువులు MBA ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్, MCA ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చదవాల్సిన రోజులు రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, నెట్వర్క్ ఇండస్ట్రీ అంటే మీకున్న ఆలోచనలు తప్పు. నెట్వర్క్ ఇండస్ట్రీ అంటే మోసాలు చేసే ఇండస్ట్రీ కాదు. మన భారతదేశంలో ఉన్న యువత కళలు సాకారం చేసే అద్భుతమైన ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. కాకపోతే మంచి చెడు ఉన్నట్టుగానే అన్ని సెక్టార్లలో మాఫియా ఉన్నట్టుగానే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కూడా మాఫియా ఉంది. అలాంటి చీడ పురుగుల్ని కూకటి వేలతో సహా వేరుపారేయాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు చాలా వస్తున్నాయి, దయచేసి వాటి బారిన పడొద్దు. లక్షలు కట్టండి, లక్షలు సంపాదించండి, ఎవ్రీ వీక్ డబ్బులు ఇస్తామని చెప్పేసి లయబిలిటీ లేకుండా మాట్లాడే మాటలు మీరు నమ్మితే, ఈజీగా డబ్బులు వస్తాయంటే, మీరు కూర్చున్న దగ్గరికి డబ్బులు వస్తాయంటే, ప్రతి డే మీకు అకౌంట్లో డబ్బులు పడతాయంటే, నేర్చుకోవాల్సిన అవసరమే లేదంటే, ఈజీగా మనీ వస్తుందనంటే మీరు ఏదో ఒక రోజు మోసపోతారు అని మీరు నమ్మి తీరాల్సిందే. సో ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ కావాలంటే సెలెక్ట్ ఏ గుడ్ జనరేషన్ ప్లాన్, కంపెనీ, ప్రోడక్ట్ అండ్ పాజిటివ్ అప్లైనర్. హలో, ఫస్ట్ మీ అందరికీ నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఎవరైతే ఈ ప్యానల్లో ఉన్నారో మీరు అడిగిన క్వశ్చన్స్ వెరీ గుడ్, సూపర్. ఫస్ట్ మీరు చేసే పని అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి. ఏంటిని? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎవరికైతే మీరు కాన్సెప్ట్ షేర్ చేస్తున్నారో అతను జాబ్ ఎంప్లాయా లేదా హౌస్ వైఫా, ఏదో చేస్తుంటారు, ఏదో చేస్తుంటారు, ఏదో చేసుంటారు, అవునా? లేదా బిజినెస్. ఫస్ట్ దానికి దీనికి కంపేర్ చేయాలి. ఫస్ట్ ఎలా కంపేర్ చేస్తారు? ఎలా కంపేర్ చేసి చెప్పండి. సపోజ్ ఒక జాబ్ ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళారు, ఎలా కంపేర్ చేస్తారు? ప్లాన్ ఈజ్ వెరీ గుడ్, మన ప్లాన్ చెప్తాం, కానీ ఇప్పుడు వేరియేషన్ ఎలా చెప్తారు చెప్పండి. ఒక జాబ్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళారు మీరు, ఇప్పుడు చెప్పండి. చెప్పండి చిన్నవన్ గారు. గుడ్ మార్నింగ్ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ ఇంత అవకాశం ఇచ్చినందుకు. జాబ్ ఎంప్లాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి టైం ఉండదు గురూజీ. అక్కడ చేసే ఒకే పర్సన్ లైఫ్ లాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకైతే ఇప్పుడు పెన్షన్ వచ్చింది అనుకోండి, పెన్షన్ అయితే కొంచెం ఏజ్ వరకు, వాళ్ళు కూడా ఎక్స్పైర్ అయిపోయారు అనుకోండి, దాని తర్వాత వాళ్ళ వైఫ్, అందులో హాఫ్ పేమెంట్ వస్తుంది. ఆవిడ కూడా ఎక్స్పైర్ అయిపోతే అక్కడి నుంచి క్లోజ్ అయిపోద్ది. అంటే ఒక పర్సన్ అనేది స్టార్టింగ్ నుంచి అతను ఎక్స్పైర్ అయిపోయినంత వరకు ఒకే పర్సన్ చేయాలి. అదే కానీ ఇందులో మన నెట్వర్క్ మార్కెటింగ్ లో అయితే
కొంత నెట్వర్క్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి టైం అనేది అండ్ ఎనర్జీ మనీ వస్తుంది, టైం ఎనర్జీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అలాగే మన ఇందులో 3 జనరేషన్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆ 3 జనరేషన్ సెక్యూరిటీ వాళ్ళు చేసే జాబ్లో అయితే ఉండదు సార్, ఇందులో ఉంటుంది సార్ అని చెప్పి దానికి దీనికి కంపేర్ చేసి చెప్పాలి గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురూజీ ఇంత అవకాశం ఇచ్చినందుకు. సూపర్. దేవి గోవింద్ గారు ఫాస్ట్గా. జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. ప్యానెల్లో మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురుజీ. ఓకే. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక ఫస్ట్ ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పిన తర్వాత ఆయన డౌట్ పడతారు, ఏది మంచిది ఏది చెడుదా అన్నది ఆయనకి ఫస్ట్ తెలియదు. అతను చెప్పినట్టు మంచి కంపెనీని మంచి అప్లైని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు కదా గురుజీ. ఫస్ట్ మనం ప్లాన్ చెప్పడం ఆయనకి బిగినింగ్, ఆయనకి ఏమీ తెలియదు, కంపెనీ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి తెలియదు. ఆయన ఎలా జస్టిఫై చేసుకోగలడు, ఇది మంచిదా చెడ్డదా, ఇది బెస్ట్ అప్లైనా వరస్ట్ అప్లైనా అని ఆయన ఎలా జస్టిఫై చేయగలుగుతాడు గురించి? అది చెప్తాను కదా, జస్ట్ ఫస్ట్ ఒక జాబ్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు కంపేర్ దేంతో చెప్తారు. ఇప్పుడు జాబ్ ఎంప్లాయీ గురించి, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీరు ఎలా వేరియేషన్ చెప్తారని అడిగాను నేను ఇద్దరు కంపెనీ గురించి అడగట్లేదు, అప్లైన్ గురించి అడగట్లేదు. నేను అనేది అది కాదు, ప్లాన్ అంతా నచ్చింది ఎంప్లాయ్కి, గవర్నమెంట్ ఎంప్లాయ్కి లేదా ప్రైవేట్ ఎంప్లాయ్కి. అది కాదు సార్, మీరు ఫస్ట్ క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, క్లారిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే బెస్ట్ ప్రోడక్ట్ ఎంచుకోండి, బెస్ట్ ప్లాన్ ఎంచుకోండి, బెస్ట్ అప్లైన్ ఎంచుకోండి అని చెప్పారు. సో అందులో ఫస్ట్ మనం చెప్పిందే అతనికి ఫస్ట్ అదే ఫస్ట్ టైం. అతనికి ఎలా తెలుస్తుంది గురించి ఇది బెస్ట్ ప్లాన్, బెస్ట్ కంపెనీ, బెస్ట్ అప్లైన్ అని అతనికి ఎలా మనం జస్టిఫై చేయగలుగుతాం? ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఇండియాలో మన కంపెనీ ఒకటి ఉందా, ఇంకా వేరే కంపెనీస్ ఉన్నాయా? చాలా ఉన్నాయి గురించి, చాలా కంపెనీస్ ఉన్నాయి, అవునా కదా. ఇప్పుడు వాటికి పోలిక దీనికి ఏంటి పోలిక చూద్దాం. ఫస్ట్ షేప్ షాప్ ఇండస్ట్రీ దేంట్లో ఉంది, ఏ ఇండస్ట్రీలో ఉంది? ఎంఎల్ఎం ఇండస్ట్రీలో ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఎంఎల్ఎం అంటే ఏంటి? మల్టీ లెవెల్ మార్కెటింగ్. మల్టీ లెవెల్ మార్కెటింగ్. గురించి సో ఇండియాలో ఎప్పటి నుంచి రన్ అవుతుంది? గత 25 సంవత్సరాలుగా రన్ అవుతుంది గురించి. మంద కాదు, మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ అన్ని ఎప్పటి నుంచి రన్ అవుతాయి? చాలా సంవత్సరాలుగా రన్ అవుతాయి. బిఫోర్. కానీ కొన్ని కంపెనీలు ఎందుకు తీస్తారు గవర్నమెంట్? కొన్ని కంపెనీస్ ఎందుకు తీస్తారంటారు? వాళ్ళ గైడ్లైన్స్ ఫాలో ఇండియాలో 32,000 కంపెనీలు పైగా ఉన్నాయి, ఎందుకు కొన్ని కంపెనీలు తీస్తారు? సరైన గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి, యాజ్ పర్ రూల్స్ ఉండట్లేదు కాబట్టి తీస్తారు గురించి. ఇండియాలో మెయిన్ కొన్ని కంపెనీలు, చాలా కంపెనీలు ఉన్నాయి ఇంతకుముందు, అగ్రిగోల్డ్, అభయ్ గోల్డ్, అక్షయ్ గోల్డ్, ఇలాగా చాలా కంపెనీస్ వచ్చాయి ఇండియాలో. కానీ ఫారెన్లో ఇప్పటి వరకు ఏ కంపెనీ పోలేదు. కానీ ఇండియాలో ఎందుకు కంపెనీలు పోతున్నాయి అంటే సరైన గైడ్లైన్స్ లేక. ఏంటని? సరైన గైడ్లైన్స్ లేక. సో కంప్లీట్గా ఈ గైడ్లైన్స్ ఏంటండి, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీ ఇప్పుడు అనొచ్చు మీరు ఏంటి, నేను షేప్ షాప్ గురించి చెప్పట్లేదు, షేప్ షాప్ ఇంకా చెప్పట్లేదు, జస్ట్ నేను మార్కెటింగ్ గురించి చెప్తున్నాను. ఇండియాలో నరేంద్ర మోడీ గారు రాకముందు 2014 విన్ అయ్యారు ఆయన, బీజేపీ గవర్నమెంట్. కంప్లీట్గా ఎంఎల్ఎం ఇండస్ట్రీ, ఎంఎల్ఎం ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నో ప్రొడక్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో అంటే ఒక ఫుడ్ సంబంధించినవి కానీ, గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించినవి కానీ, ఏ వస్తువు అన్నా కూడా ఈ ఎంఎల్ఎం అంటకు వస్తుంది. ఏంటి? ఎంఎల్ఎం అండర్గా వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత కంప్లీట్గా ఏ కంపెనీ అయితే డైరెక్ట్గా ఇంతకుముందు ఎవరైతే ఇల్లీగల్గా వర్క్ చేసేవారు, ఇప్పుడు 2014లో ఆయన విన్ అయిన తర్వాత 2016లో ఒక రూల్ పెట్టారు. గవర్నమెంట్కి ఒక ఫామ్ సబ్మిట్ చేస్తే ద గెజెట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే కంప్లీట్గా అక్టోబర్ 26, 2016ని అక్టోబర్ 26, 2016ని 9 గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఎన్ని గైడ్లైన్స్ని? 9 గైడ్లైన్స్. 9 గైడ్లైన్స్. ఆ 9 గైడ్లైన్స్ యొక్క మెయిన్ థియరీ ఏంటంటే, ఏ కంపెనీ అయితే కంప్లీట్గా వాళ్ళ ప్యాను, టిన్ను, ట్యాను, టోటల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తుందో ఆ కంపెనీలు మాత్రమే ఇండియాలో ఉండాలి. ఇప్పుడు సపోజ్ గోవింద్ గారు ఒక కంపెనీ పెట్టారు ఎగ్జాంపుల్గా, ఇప్పుడు ఆయన పాన్ కార్డు
సబ్మిట్ చేయగలరంటారా? చేయలేదు. ఇక్కడ టోటల్గా అలా సబ్మిట్ చేసిన దాంట్లో మన షేప్ షాప్ కూడా ఒకటి సబ్మిట్ చేసింది టోటల్. హలో, చాలా కంపెనీస్ ఏంటంటే పాన్ కార్డు బయట పెట్టదు. ఏంటండి ఫస్ట్ ఏంటి, పాన్ కార్డు అన్నది బయట పెట్టదు, అవునా? సో దాని తర్వాత డిసెంబర్ 28, 2021లో 13 అపాయింట్మెంట్ తీసుకొచ్చింది. ఎన్ని? 13 అపాయింట్మెంట్స్. ఆ అపాయింట్మెంట్ యొక్క రూల్ ఏంటంటే కంపెనీ యొక్క టైటిల్ షార్ట్గా ఉండాలి, నెక్స్ట్ ఆ అప్లికేషన్ ఉండాలి, నెక్స్ట్ పిరమిడ్ స్కీమ్స్, చిట్ ఫండ్ ఫండ్స్ అలాంటివి ఉండకూడదని ఒక రూల్ పెట్టింది. అదేవిధంగా 2023లో గవర్నమెంట్ రూల్స్ పెట్టింది ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తాను అది కూడా చెప్తాను. గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది రూల్స్, గవర్నమెంటే ఈ రూల్స్ ఎందుకు పెడుతుంది. సో కంప్లీట్గా డైరెక్ట్ సెల్లింగ్ వల్ల గవర్నమెంట్కి ఏంటి బెనిఫిట్? ట్యాక్స్ పే అవుతుంది, ట్యాక్స్ వస్తుంది, ట్యాక్స్, ఇంకోటి జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ, అవునా? ఇప్పుడు జనరల్గా మన షేప్ షాప్లో ఉన్నాం, అవునా? ఇప్పుడు నేను షేప్ షాప్ ప్రోడక్ట్ తయారు చేస్తా, చేయదు. చూడండి సంథింగ్ ఏదో ప్రోడక్ట్ ఓపెన్ చేశాను, ఏదో ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేశాను నేను మన కంపెనీలోనే. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇదంతా ఒక కంపెనీది కాదు, ఈ ప్రోడక్ట్లన్నీ వేరు కంపెనీ. వేరే కంపెనీ, అవునా? ఇప్పుడు చూద్దాం, ఒక సోపే చూద్దాం, పప్పాయ సోపు. చాలా మంది అంటారు ఏంటంటే, నేను ఈ కంపెనీ ఇప్పుడు దాకా వెళ్ళలేదు కాదు గురూజీ అంటారు. ఏ కంపెనీ? ఐబీ కంపెనీ వెళ్ళలేదంటారు. ఇప్పుడు నేను జనరల్గా కొంతమందిని అడుగుతున్నాను, విజయ్ సుబ్రహ్మణ్యం మేడం రోల్స్ రాయ్స్ కార్ చూసారు మీరు, విన్నారా? తెలుసు కాబట్టి, అవునా? ఇప్పుడు నేను ఇక్కడ కొంతమందిని అడుగుతాను, ఎవరు? చల్లమ్మ మేడం ఒంగోలు, చల్లమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. చల్లమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. చల్లమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, తెలియలేదు. పావని కంబల, పావని మేడం. మేడం రోల్స్ రాయ్స్ కార్ తెలుసా మీకు? రోల్స్ రాయ్స్ కార్ తెలుసా? తెలీదు. దాని కాస్ట్ ఎంత ఉందో తెలుసా? తెలీదు. అంటే ఇప్పుడు ఎవరికైతే రోల్స్ రాయ్స్ కార్ తెలుసో దాని కాస్ట్ కూడా తెలుసా లేదా? తెలుస్తుంది. ఎందుకంటే దానికోసం చూసాడు, చదివాడు, అవునా? ఇప్పుడు ఏదైతే ఇక్కడ కంపెనీలు, మన కంపెనీ ప్రొడక్ట్ తయారు చేయలేదు కానీ కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి ఉంది, అవునా? ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కాస్ట్ వాల్యూ ఎంఆర్పి ఎంత? 695. ఇప్పుడు షేప్ షాప్ ఎంతకి ఇస్తుంది? 479. అనుకున్నారు ఏంటంటే ఈ 479 షేప్ షాప్కి వెళ్ళిపోతుందని. ఏంటి 479 షేప్ షాప్కి వెళ్దాం. ఒరిజినల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాశాడు, మీరు ఐడి ఓపెన్ చేసుకొని చాలామంది, అందుకే వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు డౌట్లు క్లియర్ అవుతాయి. ఆ డౌట్కి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ చూడండి, క్లియర్గా రాశాడు. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ 695 ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. యూనిట్ సేల్ ప్రైస్ 115.83 పర్ కౌంట్. ప్రైస్ ఎంత టోటల్గా? ఇది షేప్ షాప్ ప్రైస్ ఎంత? 456.19. ఇది షేప్ షాప్కి వెళ్తుంది. మీరు 479 రూపాయల్లో షేప్ షాప్ వెళ్ళేది ఎంత? 456 రూపాయలు. జిఎస్టీ ఎంత ఎవరికి వెళ్తుంది? గవర్నమెంట్, అవునా? గవర్నమెంట్కి వెళ్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు దీన్ని లీగలైజ్ చేస్తుంది అంటారు? అంటే గవర్నమెంట్ బెనిఫిట్ ఉందా లేదా జిఎస్టీ వల్ల? గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇందాక గోవింద్ గారు అడిగారు క్వశ్చన్, ఇలా ఎలా చూపించాలి, ఎలా చేయించాలి. ఇక్కడ క్లియర్గా రాసేది మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో గవర్నమెంట్
ఏం రాశాడంటే డైరెక్ట్ సెల్లింగ్ అనే వాడిని నెట్వర్క్ మార్చింది. దాని తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదైతే వస్తువులు వాడుతున్నారో ఆ వస్తువులు డైరెక్ట్గా ఒక కంపెనీలో మీరు కొనుక్కొని దాన్ని బయటకు వెళ్ళి అమ్మి దాని నుంచి వచ్చి కమిషన్ తీసుకొచ్చి ఎవరు చెప్తున్నారు? గవర్నమెంట్. గవర్నమెంట్. ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ దీని బెనిఫిట్ ఉంది, అవునా? ఇప్పుడు ఈ కంపెనీ మంచిదని ఈ కంపెనీ మంచిదని మనం ఎలా చేయాలి? ఈ కంపెనీ మంచిదని ఎలా చేయాలి అంటే ఇప్పుడు అందరూ అన్నారు సార్ ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎక్కడ కొట్టాను, షేప్ షాప్ గూగుల్లో కొట్టాను, అవునా? షేప్ షాప్ ఫేక్ అని కొట్టాను గూగుల్లో. గూగుల్ ఏం కొట్టాను? షేప్ ఫేకా రియలా మీరు కొట్టుకోండి, ఏం పర్లేదు. వాడు ఏం వేస్తాడు? యూట్యూబ్లో తెచ్చిచ్చాడు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమి ఇచ్చాడు? షేప్ షాప్ ఇండియా ఈజ్ ఏ జెన్యూన్ కంపెనీ. చెప్పండి, చూడండి ఇక్కడ అన్ని ఇచ్చాడు. లాంగ్ స్టాండర్డ్, ప్రొడక్ట్ బేస్డ్, ఎంప్లాయీ రివ్యూస్, రిక్రూట్మెంట్ ఫోకస్, ఐ ఎంట్రీ కాస్ట్, అవునా? చాలామంది అంటారు ఏంటి, ఇదిగో ఇక్కడ రాశాడు చూడండి, ఇది ఏ రాశాడు? గూగుల్ కూడా కొన్ని స్కామ్, పిరమిడ్ స్కీమ్ ఇలాంటివి కాదు రాశాడు. చదవం కరెక్ట్గాను. ఇక్కడ రాశాడు ఫైనల్గా, చూడండి కన్క్లూజన్స్ ఏమిచ్చాడు, చదవండి ఎవరన్నా. Safe Shop is a real registered company, but its business practices are highly contested. It strongly resembles a multi-level marketing (MLM) or pyramid scheme, where the emphasis on recruiting new members after overshadows actual product sales, leading to concern about it being a fraudulent setup for many participants. Proceed with extreme caution and research thoroughly if considering joining or investing, and be wary of recruitment focused promises. ఎవరైనా తెలుగులో అర్థం చెప్పండి, దీనికి తెలుగులో అర్థం చెప్పండి. నేను తెలుగులో దీని మీనింగ్ చెప్పండి. ఇప్పుడు చదివిన ఏదైతే అంబరీష్ గారు చదివారో దీనికి తెలుగులో అర్థం చెప్పండి. ఇది రిజిస్టర్డ్ కంపెనీ, రియల్ కంపెనీ, బిజినెస్ ప్రాక్టీస్ ఆర్ హైలీ కంటెస్టెడ్, స్ట్రాంగ్లీ రీజనబుల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్. దీంట్లో చేయడం వల్ల ఇది ఒక మల్టీనేషనల్ మార్కెటింగ్ అని వచ్చింది. యాక్చువల్ ప్రొడక్ట్స్ లీడింగ్ ఫ్రాడ్ అనేది ఏమీ లేదండి, ఇది చేసుకోవచ్చని ఉంది దాంట్లో. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ గురించి ఎలా చెప్పాలి? ఇప్పుడు నేను ఇక్కడ ఇదే గూగుల్లో నేను ఎగ్జాంపుల్గా నరేంద్ర మోడీ కాదు, వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ని కొట్టాను. హలో చూడండి, వరల్డ్ వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ని కొట్టాను. చూడండి, వరల్డ్ వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ లీడర్స్ వచ్చింది చూడండి. దీంట్లో ఏమని వచ్చింది? నరేంద్ర మోడీ ఆఫ్ ఇండియా. నరేంద్ర మోడీ వరల్డ్ వరస్ట్ ప్రైమ్ మినిస్టర్? నో, అది ఎవరో గూగుల్ ఎవరో ఇది ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఆయన గురించి తెలియాలంటే ఆయన హిస్టరీ చూసుకోవాలి. ఇప్పుడు మన కంపెనీ అన్నది ఇక్కడ గూగుల్ అన్నది ఎవరైనా రాయొచ్చు.
నెక్స్ట్ యూట్యూబ్ అన్నది ఎవరైనా చేసుకోవచ్చు, అవునా? మనం దేంట్లో చెక్ చేయాలి? ఒక్కొక్క దానికి కొన్ని కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. ఏంటని గవర్నమెంట్ వెబ్సైట్లో ఎవరు పడితే వాళ్ళు దూరడానికి అవుతుందా? అవ్వదు. చూద్దాం. ఇవన్నీ చెక్ చేయాలంటే మన కంపెనీలు దేంట్లో ఉంటాయి? గూగుల్ కాదు, కంపెనీస్ అన్ని కూడా మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఎంసీఏ. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఉంటాయి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్. గవర్నమెంట్ వెబ్సైట్ బాగా చూడండి. ఫీల్డ్లో వెళ్ళినప్పుడు కొన్ని డౌట్లు క్లియర్ చేయడానికి కారణం ఏంటంటే మనకి తెలియక తెలుసుకోండి. ఎంసీఏ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఎంసీఏ. మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్స్ అఫైర్స్ ఉంటాయి, కార్పొరేట్ అఫైర్స్ ఉంటాయి, అన్నీ కూడా, అవునా? ఇప్పుడు దీంట్లోకి వెళ్తే మీకు అన్ని అసలు కంపెనీస్ అంటే ఏంటి, కంపెనీలు ఎన్ని ఉన్నాయి, కంపెనీ ఎందుకు రన్ అవ్వాలి, డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు పెట్టాలి, అన్నీ కూడా ఇక్కడ పెట్టాడు, అవునా? చూద్దాం. ఇప్పుడు మన కంపెనీ గురించి తెలుసుకోవాలంటే చూడండి, ఇక్కడ ఎంసీఏ సర్వీస్ అని ఉందా? ఎన్నోది పైన 1 2 3 4 5 ఎంసీఏ సర్వీసెస్. ఏంటండి? ఎంసీఏ సర్వీసెస్కి వెళ్ళి మాస్టర్ డేటాకి వెళ్తే ఇక్కడ యూ కంపెనీలు ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుస్తుంది. యూ కంపెనీస్ టోటల్గా ఇక్కడ అడుగుతుంది. చూడండి ఏమడుగుతుంది, ఇక్కడ ఏమడిగింది? ఎంటర్ కంపెనీ, ఎల్ఎల్పి నేము, సిన్ను, ఎఫ్సిఆర్ఎన్, ఎల్ఎల్పి పిన్ నెంబరు, ఎఫ్ఎల్ఎల్ పిన్ నెంబరు ఎంటర్ చేసుకోవాలి. చూడండి ఎంసీ అండర్లో ఏవేవి ఉంటాయి, చూసుకోండి. దీనికి సంబంధించిన ఉంటాయి టోటల్. నేషనల్ సిఎస్ఆర్, ఎన్సిఆర్టీ, ఎన్ఎఫ్ఆర్ఏ. ఇది పెద్ద పెద్ద డైరెక్ట్ సెల్లింగ్ ఉద్దేశం చేసుకోవాలంటే చాలా ఉందండి. అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏంటంటే మనం నాలుగు గోడల మధ్య ఏదైతే తెలిసిందో అదే. అందుకే నాలెడ్జ్ ఉండాలంటారు ఇక్కడ మెయిన్. ఆ నాలెడ్జ్ తెలుసుకోవడం. ఇప్పుడు నేను మన కంపెనీ పేరు కొడుతున్నాను. మన కంపెనీ పేరు ఏంటి? సేఫ్ షాప్ ఇండియా. సేఫ్ అండ్ సెక్యూర్. సేఫ్ అండ్ సెక్యూర్. సెక్యూర్ ఏంటి స్పెల్లింగ్ ఏంటి? ఆన్లైన్ సెక్యూర్, ఆన్లైన్ మార్కెటింగ్. కొట్టాను చూడండి. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను. ఏదో క్యాప్చర్ అడిగింది. 0MFTT1. గురుజీ స్మాల్ ఎం కొట్టాలి. ఒకసారి 0 కొట్టండి. హలో, వచ్చిందా? వచ్చిందా? ఇప్పుడు చెప్పండి ఫ్రాడ్ అని. గూగుల్, యూట్యూబ్లు అవి ఎవరు పెడితే వాళ్ళు పెడతారు. ఇక్కడ దీంట్లోకి వెళ్ళి దూరం మీరు కావాలంటే మినిస్టర్ కార్పొరేట్ ఆఫీస్లోకి వెళ్ళి దాంట్లో కామన్ పెట్టడానికి అవుద్దా? ఎవరు పెడతారు? పెట్టడానికి అవ్వదు కదా. చెప్పండి. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. సీరియల్ నెంబరు ఈ లెవెల్లో ఉంది. అది దాని సిన్ నెంబర్ ఏంటి, ఎఫ్ఎల్ఎల్ నెంబర్ ఏంటి, ఎక్కడ ఉంది, కంపెనీ యాక్టివ్, కంపెనీ మూసిస్తుందా లేదా అని కూడా ఉంది అక్కడ. చూడండి, యాక్టివ్గా ఉంటే కంపెనీ ఉంది ఏంటి. నిన్న మొన్న స్టార్ట్ చేయలేదు సార్. 20 సంవత్సరాల నుంచి కంపెనీ రన్ అవుతుందంటే అన్నీ మొత్తం సబ్మిట్ చేసింది కాబట్టి ఉంచింది. మిగతా కంపెనీలు పోయాయి అంటే కారణం ఏంటి? అవి ఏమీ సబ్మిట్ చేయలేదు. డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయక అవన్నీ పోయాయి. అవన్నీ ముందు చెప్పాలి మనం. అందుకే లీగల్ ఫోల్డర్ చూపించాలి. లీగల్ ఫోల్డర్ పట్టుకెళ్ళారు చాలామంది. ఈ లీగల్ ఫోల్డర్ అన్నీ ఉంటాయి. ఇండియాలో బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ ఎలా చేసుకోవాలి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, పిరమిడ్ స్కీమ్ అంటే ఏంటి, స్కామ్ అంటే ఏంటి, చిట్ ఫండ్ అంటే ఏంటి అని లీగల్ బుక్లు అన్నీ ఉంటాయి. లీగల్ బుక్లు తీసుకోరు ఎలా అవుతుంది? అరే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి కదా. ఉండాలా లేదా? మరి ఉండకుండా మీరు దగ్గర వెళ్ళి వాడు చెప్పిన ఏది చెప్తే మీరు నమ్మి వచ్చేస్తారు. ప్రతి సృష్టిలో ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. ఎక్కడైతే క్వశ్చన్ ఉంటుందో అక్కడ ఏముంటది? ఆన్సర్ ఉంటుంది. మన ఆన్సర్ తెలుసుకోవాలంటే ఏంటి? ఇక్కడ ట్రైనింగ్లకి మీటింగ్లకి రావాలి. మీరు ఏంటంటే ఒకటే వెరీ గుడ్, మీరు చెప్పింది కరెక్ట్. ఏంటి సార్ ట్రైనింగ్లు చేయాలా, మీటింగ్లు చేయాలా? ఒక విషయం చెప్పండి, షేప్ షాప్లో ట్రైనింగ్లు ఉంటాయి, ఇంక బయట ట్రైనింగ్లు ఉండవా? ఉంటాయి గురుజీ. చెప్పండి.
ఓన్లీ ఒక పుట్టిన వ్యక్తి, ఒక పిల్లవాడు డిగ్రీ ఫినిష్ అవ్వాలంటే ఎంత ఎడ్యుకేషన్ చేస్తాడు చూడండి. జనరల్గా చూడండి, ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఒక టెక్స్ట్ బుక్ని బట్టి ఫాలో అవుతాడు. అవునా? టెక్స్ట్ బుక్ బట్టింది జీవితంలో వాడికి ఉపయోగపడుతుందా? వాడు చేసిన దానికి, చదివిన దానికి ఏమైనా ఉపయోగపడుతుందా? కానీ ఫారెన్లో ఈరోజు ఆ టెక్స్ట్ బుక్లు బట్టి పట్టరు. జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలి, డబ్బు ఎలా సంపాదించాలి అవి నేర్పుతారు. అవునా? డబ్బు ఎలా సంపాదించాలి, వాళ్ళకి చిన్నప్పటి నుంచే క్రైమ్ అంటే ఏంటి, తప్పు అంటే ఏంటి అని ముందు నేర్పుతారు. మనకి ఇండియాలో తప్పు చేసిన తర్వాత ఇది తప్పు అంటే దీనికి శిక్షలు ఉంటాయి అని శిక్షలు చెప్తారు. ఉంటాయి అని చెప్తారు. అందుకని అది ముందు తప్పు చేస్తారు. ఫారెన్లో ఈ తప్పు చేస్తే ఆడి పీక తీసుకోవడం, ఏడు చేయడం అక్కడెక్కడ చేస్తారు. అవునా? ఇక్కడ ముందు మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఏంటంటే చాలామంది ఏంటంటే మనీ సర్కిల్ మార్కెటింగ్లో దూరుతారు. ఏంటి? ఆశ, అత్యాశ. ఏంటి? 1,00,000 కడితే 2,00,000 వస్తుంది, 2,00,000 కడితే 4,00,000 వస్తుంది. అలా చాలామంది దీంట్లో చాలామంది ఉన్నారు, ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళు కూడా నేను చూశాను. ఒక విషయం చెప్పండి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే కష్టపడకుండా, ఇటువంటి నేర్చుకోకుండా డబ్బులు వచ్చేస్తాయా? ఏదైనా కష్టపడాలి. కానీ చూడండి, జాబ్ చేసుకునే వ్యక్తి 60 సంవత్సరాల వరకు కష్టపడాలి. అది కూలి పని చేసుకునే వ్యక్తి ప్రతిరోజు కష్టపడాలి. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నది ఏంటంటే ఇక్కడ కష్టపడ అవసరం లేదు. కష్టపడమంటే జీవితాంతం కష్టపడవసరం. ఏంటి? జీవితాంతం కష్టపడవసరం లేదు. మనం ఇది ఒక బిజినెస్ పెట్టుకున్నట్లు లెక్క. ఏంటండి? తక్కువ పెట్టుబడితో, అంటే పెట్టుబడి లేదు, తక్కువ పెట్టుబడితో ఒక బిజినెస్ పెట్టుకుంటున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఎటువంటి మధ్యవర్తులు లేకుండా మీరే ఓనర్షిప్ అనమాట. ఏంటండి? మీరే ఓనర్షిప్ అవ్వచ్చని చెప్తున్న డైరెక్ట్ సెల్లింగ్. దానికోసం ఏంటంటే దీని మీద గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది? ఇది శాలరీలు ఎక్కడి నుంచి వస్తుంది? మన ట్యాక్సులు ఎవరు కడతారు? ట్యాక్సులు ఎక్కువ ఎవరు కడుతున్నారు? ఎర్న్ చేసిన వాడు. ఎర్న్ చేసిన వాళ్ళ. మరి బిజినెస్ మ్యాన్ ఎక్కువ ఎర్న్ చేస్తారు, బిజినెస్ మ్యాన్లే కదా. మరి జిఎస్టీ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కువ ఎవరి దగ్గర నుంచి వెళ్తుంది? మన దగ్గర నుంచే. అవునా? మరి అందరూ కొనాలంటే డైరెక్ట్ సెల్లింగ్లో రావాలంటే ఏం అవ్వాలి? ఫస్ట్ ఎంటర్ అవ్వాలంటే వాడు పక్క ప్యాకేజ్ తీసుకోవాలి. మరి ప్యాకేజ్ పెట్టకుండా మరి గవర్నమెంట్కి ఎలా ట్యాక్స్, జిఎస్టీ వెళ్తుంది? ఇక్కడ ఏం పెట్టాడు? దీంట్లో ఎంటర్ అవ్వాలంటేనే చాలామంది అంటారు, సార్ ప్లాన్ బాగుంది, ఫ్రీగా జాయిన్ అవ్వచ్చాను. ఫ్రీగా ఎందుకు జాయిన్ అవుతారు? ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టట్లేదు, జాయినింగ్ ఫీజు లేదు ఇక్కడ. దీంట్లో ఎంటర్ అవ్వడానికి మాత్రమే మనకు ప్యాకేజ్ తీసుకుంటున్నాం. ఏంటండి? దీంట్లో ఎంటర్ అవ్వడానికి మనం షాపింగ్ చేస్తున్నాం సార్ అని చెప్పాలి. దీంట్లో ఎంటర్ అవ్వడానికి మనం షాపింగ్ చేస్తున్నాం అంతే. దీంట్లో పెట్టుబడి లేదు. దీంట్లో ఎంటర్ అవ్వడానికి సార్ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్లో ఏదో చాలామంది ఏం చెప్తారంటే, సార్ ఇది ఒక్క ప్రొడక్ట్ అని అంటారు. ఒకసారి కంపేర్ చేయండి, దీంట్లో ఎన్ని ప్రొడక్ట్లు ఉన్నాయి. మీరు ఏంటంటే ఎప్పుడు చూసినా ఒకటే ప్రొడక్ట్, జీవితంలో అదే ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు అవుతుంది? ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో? ఎన్ని ఉన్నాయి? 380 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ఏం చెప్తాం? సార్ షూట్ తీసుకోండి సార్, సారీ తీసుకోండి సార్, అదే చెప్పి మొత్తం మరి ఈ ప్రొడక్ట్స్ నీల్ పాలిష్ వాడరా, అగరబత్తి వాడరా, నెక్స్ట్ దాల్చిన చెక్క వాడరా, పసుపు వాడరా, మసాలా వాడరా, కారం వాడరా, చాట్ మసాలా వాడరా, బాడీ స్ప్రే, టమాటా సాసు, కిసాన్ జాము, టూత్పేస్ట్, ఏంటి మిరియాల, లవంగి, అంతేనా? లవంగాలు. నెక్స్ట్ ఫ్లోర్ క్లీనర్. నెక్స్ట్ ఇదేంటి? టాయిలెట్ క్లీనర్. ఫ్లోర్ క్లీనర్ తక్కువ కదా, అందుకని అది బీవీలో తక్కువ వచ్చి చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ పెట్టాల్సి వస్తుందని ఎక్కువ బీవీలు వచ్చి పెట్టాలి. గురూజీ స్టార్టింగ్ మనీ ఎక్కువ జస్ట్ 10-20 అవసరం ఉన్నప్పుడు ఇవి చూపిస్తున్నాము. టూత్ పేస్ట్, ఇవన్నీ. నెక్స్ట్ బోర్డులో ఉన్న ప్రొడక్ట్లు మీరు ఏంటంటే కాఫ్ సిరప్, ప్రతి ప్రొడక్ట్ ఉన్నాయండి. మసాలా, టీ పౌడరు, సోప్స్. మనం ఏంటంటే బయట ప్రొడక్ట్లు ఎన్ని బోర్డు ప్రొడక్ట్ చూడండి. బయట టీ పౌడర్ ఎంత? చెప్పండి. మీరు 100 grams 3 roses 100 grams 300 above ఉంది గురూజీ. 3 రోజెస్ 100 గ్రాములు ఎంత ఉంది? 300 పైన ఉంది గురూజీ. 300 పైన. ఇది ఎంత ఇస్తున్నారు బాబు? ఒకసారి చూడండి.
కిలో ఎత్తాడు. కానీ ఈ ప్యానెల్లో ఉండాలి ఒక్కరు కూడా డబ్బు ప్రొడక్ట్ బాగుండాలి, తక్కువ ఉండాలంటారు. వీళ్ళు 3 రోజెస్, నెక్స్ట్ తాజ్ మహల్, బూ బ్రాండ్ అవి వాడతారు తప్ప ఇక్కడ ఎక్సలెంట్ క్వాలిటీ నెంబర్ 1 ఇటువంటి కెమికల్ కలదు. ప్రైస్ ఎంత? 539. చూడండి, కిలో ప్యాకెట్ 539. అవునా? గోల్డ్ వాడుతున్నాను గురూజీ. 2 ప్యాకెట్లు వస్తాయి ఇందులో, అర కేజీ 2 అర కేజీ. ఇప్పుడు మీరు అంటున్నారు, సార్ ఎదురు వ్యక్తి ప్రొడక్ట్ ఎలా టేస్ట్ చేయాలంటారు. అరే ఒక 1/2 కిలో ప్యాకెట్ ఏదైతే ఉందో ఒక 20 ప్యాకెట్ కింద తయారు చేసుకొని నువ్వు ఎక్కడికైతే ప్లాన్కి వెళ్తున్నావో చిన్న ప్యాకెట్ అడిగిది. ఎలాగ టీ ఇస్తాడు, ఎలాగా టీ ఇస్తారు కదా సార్, ఆ టీ పౌడర్ మాది వాడండి ఒకసారి అంటే వాడు చూసి చూడమనండి. ప్రొడక్ట్ టేస్ట్ చేయించాలి. ఫస్ట్ ప్రొడక్ట్ చేయించాలి, ఫస్ట్ నువ్వు వాడు ఒకసారి. చూడండి, ఈ గవర్నమెంట్కి వెళ్ళేది కూడా ఇది చూడండి, షేప్ షాప్కి వెళ్ళేది అంతా సార్ షేప్ షాప్ డబ్బులు దొబ్బేస్తుంది అంటారు. చూడండి ఒకసారి 513 రూపాయలు వెళ్తుంది. గవర్నమెంట్కి ఎంత వెళ్ళిపోతుంది ఒక టీ పౌడర్ మీద? 25 రూపాయలు, 67 పైసలు. గవర్నమెంట్ కడతారండి మీరు జిఎస్టీ. అందుకే ఇందాక ఒక వీడియోలో చూపించారు, ఇటువంటి ట్యాక్స్ ఎగవేయకుండా ఒకే ఒక ఇండస్ట్రీ ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మీరందరూ ప్రాపర్గా ఇటువంటి ట్యాక్స్ పే చేయట్లేదు, అది ప్రాపర్గా గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నారు మీ అందరూ కూడా. చూడండి ఎక్కడున్నాం మనం. అవునా? హలో, ఇవన్నీ తెలుసుకోకుండా మీరేంటంటే ఇవన్నీ తెలుసుకోకుండా ఇవన్నీ చెప్పకుండా నాలెడ్జ్, అందుకే ఇక్కడ బయట నాలెడ్జ్ కాదు కావాల్సింది, షేప్ షాప్ సిస్టమ్ నాలెడ్జ్ కావాలి. ఒక విషయం చెప్తాను చూడండి, డైరెక్ట్స్ ఈరోజు ఎక్కువ మంది ధనవంతులు అవుతున్నారంటే కారణం వాళ్ళు ఓన్లీ బిజినెస్ చేస్తున్నారు. దాంట్లో ఎక్కువ మంది బిజినెస్ చేసే వాళ్ళు చేసే ఫస్ట్ 75% ఎంతండి, 100కి 75% డైరెక్ట్ సెల్లింగ్లోనే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంట. అలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం మనం. అప్పుడే అందుకే జాబ్కి డైరెక్ట్ సెల్లింగ్కి వేరియేషన్ చెప్పాలి. నెక్స్ట్ జాబ్కి బిజినెస్కి డైరెక్ట్ సెల్లింగ్కి వేరియేషన్ చెప్పాలి. ఒక డైలీ వర్కర్కి దానికి వేరియేషన్ చెప్పాలి. మనం ఏ వేరియేషన్ చెప్పం, నేర్చుకోం. ఎలా అయిపోద్ది సార్? కష్టపడాలా, అమ్మాలా? ఒక విషయం చెప్పండి, ముఖేష్ అమ్మాయిని అమ్మట్లేదు రిలయన్స్, టమాటాలు కూడా అమ్ముతాడు, అమ్మట్లేదా? వాడు తెలివైనడు ఏం చేస్తాడు, ఒక స్టోర్ పెట్టుకొని దాంట్లో టమాటాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇవన్నీ అమ్ముతున్నాడు. మనం ఏంటి, అంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి కంపెనీ పెట్టలేదు. కంపెనీ ఆల్రెడీ ఒకటి ఉందా మనకి. ఏ కంపెనీ? పెట్టుబడి ఎవరు పెట్టారు? పెట్టుబడి ఎవరు పెట్టారు? మన కంపెనీ కూడా పెట్టాడు. ప్రొడక్ట్ ఎవరు తయారు చేశారు? వేరే కంపెనీతో ప్రొడక్ట్ తయారు చేసుకుని మనం దాన్ని ప్రమోట్ చేయమన్నాడు. ఇక్కడ వర్క్ ఏంటి, ప్రమోట్ చేయాలి. మరి ప్రమోట్ చేయకుండా బిజినెస్ ఎలా అవుతుంది? ప్రమోట్ కూడా ఏంటంటే ఎవరైనా నో అన్నారంటే ఆడికి ఆన్సర్ చెప్పను ఏంటి, ఆన్సర్ చెప్పాలి కదా. వెళ్ళి ఓకే నో అన్నారంటే వెళ్ళి వచ్చేద్దాం, మళ్ళీ కలవు నువ్వు ఆ వ్యక్తిని కలవు. వ్యక్తిని 10 సార్లు కలవాలి. అవునా? నీకు అవసరం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఏదైనా నీకు అప్లికేషన్ పెట్టాలంటే 10 సార్లు తిరగవా? తిరుగుతా లేదా? నీకు అవసరం. ఇక్కడ కూడా నీకు అవసరం. ఎందుకు? నెట్వర్క్ తయారు చేసుకోమన్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, దీనివల్ల బెనిఫిట్ మీకు ఇప్పుడు కాదు, రాబోయే కాలంలో తెలుస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పుడు ఇండస్ట్రీ అండి. రాబోయే కాలంలో జాబులు ఉండవు. ఇది రాబోయే కాలంలో జాబ్స్ ఉండవు. క్లియర్గా చెప్తుంది గవర్నమెంట్, జాబ్స్ ఉండవు. నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు, డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోండి 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 అని. డైరెక్ట్ సెల్లింగ్ రావాలంటే ఫస్ట్ డ్రీమ్ ఉండాలి వ్యక్తికి. ఏముండాలి? డ్రీమ్ పెట్టి పని చేయాలి. అంతేగాని మనం ఏం చేస్తాం అనుకుంటాం. మరి అన్నీ తెలుసుకోకుండా నేను ఈరోజు జాబ్ రిజైన్ చేస్తానంటారు, గవర్నమెంట్ జాబ్. చెప్పండి. ఇప్పుడు మీ అందరికంటే సాలరీ ఎక్కువ నాది, 80,000 నెలకి పోలీస్ జాబ్లో. ఈరోజు అన్నీ తెలుసుకోకుండా వస్తానంటారా? మీకన్నా ఎక్కువ డౌట్లు నాకు తెలుసా. నేను అసలు కంపెనీ ఉందా, కంపెనీ ఎందుకు డబ్బులు ఇచ్చేస్తుంది వారానికి 2 లక్షలు, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది డబ్బులు, ఫారెన్ ట్రిప్ ఎలా తీసుకెళ్ళిపోతుంది, డౌట్లు మీద డౌట్లు అన్నీ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది. తెలుసుకున్నాను ఫస్ట్ ఏంటి, జాయిన్ అయిన తర్వాత తెలుసుకుని అప్పుడు మొదలెట్టాను. అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. మనం ఏం తెలుసుకోము, ఎలా అవుతుంది సార్ చెప్పండి? తెలుసుకోవాలా లేదా? ధీరే తెలుస్తాయి మీకు. ఆ ట్రైనింగ్లోని మీటింగ్లో అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఉన్నదాన్ని ప్రాపర్గా వాడండి ఫస్ట్. మిగతా అన్ని డౌట్లు మీకు క్లారిఫై అవుతాయి. రిమైనింగ్ డౌట్స్కి నేను మళ్ళీ నెక్స్ట్ రోజు ఏదో చెప్తాను. ఓకే, క్లియర్? టైం కూడా ఇంపార్టెంట్. మార్నింగ్ 2 గంటలు కూర్చోాలంటే కష్టం కదా అందరికీ, అవునా? సో కాబట్టి
సో కాబట్టి అందుకే జూమ్ మీటింగ్లు రప్పించండి జాయిన్ అయిన వ్యక్తులు ఎందుకు వర్క్ చేయాలంటే వాడికి నాలెడ్జ్ ఇవ్వకపోవడం బట్టి. జూమ్ మీటింగ్ సిస్టమ్ తీసుకురారు, మీటింగ్లు తీసుకురారు, కష్టమే. ఒక విషయం చెప్పండి, మీరు ఏ ఇండస్ట్రీ అన్నా, అది జాబ్ అన్నా, ఒక టీచర్ ఏమి నేర్చుకోడా? జాయిన్ అయిన తర్వాత టీచరు మధ్యలో కూడా చిన్న సెమినార్లకు వెళ్తాడు. టీచరు వాళ్ళకు ఉంటాయి కొన్ని క్యాంప్స్ ఉంటాయి లేదా? ఉంటాయండి. అక్కడ కూడా నేర్పుతారు. ప్రతిదానికి మిమ్మల్ని వేరే దానికి కూడా చేస్తారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ సేమ్ ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం మోస్ట్. అందుకే ఇక్కడ సిస్టమ్ ఉంటుంది. మిగతా కంపెనీ సక్సెస్ అవ్వట్లేదు అంటే కారణం అక్కడ సిస్టమ్ లేదు. ఇక్కడ మన కంపెనీ కంటిన్యూగా 25 సంవత్సరాలు లగాతారు నడుతుందంటే సిస్టమ్. అందుకే రేపు మార్చి 22 వస్తే మీకు ఇంకా డౌట్లు అన్ని క్లియర్ అయిపోతాయి. మార్చి 22 ఢిల్లీ మీటింగ్ 1,00,000 మందితో మీటింగ్ చేస్తుంది. ఏంటి కంపెనీ ఎంత ఉందా బాబో మీకు తెలుస్తుంది. మీరు ఇంకా చూడలేదు కదా కంపెనీని. మార్చి 22 ఢిల్లీ మీటింగ్ వస్తే మీకు అసలు కంపెనీ ఎంత 1,00,000 మంది మీటింగ్ వస్తారా? 1,00,000 మంది 1,00,000 మంది కాదు బాబు, 10 లక్షలు కాదు, 1 కోటి పైగా ఉన్నారు మన కంపెనీలో. ఈరోజు ఎందుకు అందరూ కూడా ఈరోజు జాబులు వదిలేసి ఫుల్ టైం చేస్తారు? ఎందుకు ఉన్నారు? దీని గురించి తెలుసుకున్నారు. ఎందుకంటే తక్కువ టైం వర్క్, ఎక్కువ టైం ఎర్నింగ్. ఏంటి? షార్ట్ టైం వర్క్, లైఫ్ టైం ఎర్నింగ్. ఇది ఇంకోటి, దీనికి ఎడ్యుకేషన్ అవసరం లేదు, టాలెంట్ అవసరం లేదు, స్కిల్ అవసరం లేదు. మిమ్మల్ని డిగ్రీ డాక్యుమెంట్ తీసుకురమ్మందా? నో గురుజీ. మీ ఏజ్ ఎంత? సపోజ్ మీరు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని అడిగిందా? నో గురుజీ. మరి వేరే జాబ్లో ఎందుకు కంపేర్ చేసుకుంటారు మీరు? జాబుల్లో ఒక 25 సంవత్సరాలు ఒక వ్యక్తి డిగ్రీ చేశాడు, అయినా జాబ్ రావట్లేదు, వస్తుందని కన్ఫర్మ్ చెప్పగలరా? కానీ ఈ బిజినెస్లో నువ్వు 4 సంవత్సరాలు నిలబడి ఉంటే నువ్వు డైమండ్ అవుతావు. అది కావాలి కదా. ఇక్కడ ఈ ప్యానల్లో చాలా మంది డిగ్రీ అయిన వాళ్ళు ఉన్నారు, నాకన్నా బెటర్ వ్యక్తులు ఉన్నారు, నాకన్నా ఏజ్లు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకా నాలెడ్జ్ ఇంకా ఎక్కువ. నాకు తెలిసింది ఏంటంటే నేను ఎక్కువ దీని గురించి తెలుసుకున్నాను. జాబ్ చేస్తే ఎవరెవరు కింద పని చేయాలి, జాబ్ చేసినా కూడా అందరూ అనొచ్చు, సార్ అందరూ బిజినెస్ చేసేస్తే మరి జాబ్ ఎవరు చేస్తారని. ఓ విషయం చెప్పండి, బిజినెస్ అందరూ చేసేస్తారా? చేయరు కదా. ఇప్పుడు మీ ఇంటికి తాపి మేస్త్రి కావాలి, డైమండ్ లీడర్ వస్తాడా? మీ ఇంటికి ఎలక్ట్రీషియన్ కావాలి, డైమండ్ లీడర్ వస్తాడా? అందుకే అందరికీ ఈ బిజినెస్లో డ్రీమ్ పెట్టుకొని రావాలి. ఎవరైతే డ్రీమ్ పెట్టుకొని వస్తాడో వాడు పని చేస్తాడు. డ్రీమ్ లేని వ్యక్తులు సార్ అందరినీ మనం సక్సెస్ చేయాలి అనుకుంటాం, కానీ అవ్వరు. మీరు అనుకుంటారేమో, సార్ అందరూ ఎందుకు జాయిన్ అవ్వరు సార్ అంటే వాడికి డ్రీమ్ ఉండాలి కదా, లైఫ్ మీద ఎఫెక్ట్ ఉండాలి. ఇక్కడ ప్యానల్లో ఎంతమంది ఉన్నారో మీ అందరి మైండ్ ఒకలా ఉంటుందా? ఇప్పుడు కామేశ్వర బ్రెయిన్ ఒకలా ఉంటుంది, ఇక్కడ లలిత మేడం బ్రెయిన్ ఒకలా ఉంటుంది, అవునా? అందరి బ్రెయిన్ ఒకలా ఉంటుంది కదా. మనం మనుషులతో బిజినెస్ చేస్తున్నాం కాబట్టి వచ్చినోడు వస్తాడు, రాలేడు. కాకపోతే మనం వాళ్ళకి తగ్గ ఆన్సర్ చెప్పాలి. అర్థమైందా? క్లియర్? ఓకే సతీష్ కంటిన్యూ మాట్లాడి క్లోజ్ చేసి. థ్యాంక్ యూ. ఓకే మావుజీ, థ్యాంక్ యూ సో మచ్ మావుజీ. సో మీ బిజీ షెడ్యూల్లో కూడా అందరికీ మంచి గైడెన్స్ ఇచ్చారు గురుజీ. సో లెజెండ్స్ ఒకసారి మనస్ఫూర్తిగా మా గురించి థ్యాంక్స్ చెప్దాం లేదా? ఒకసారి ప్రతి ఒక్క వ్యక్తి అన్మ్యూట్ చేసుకొని బిగ్ క్లాప్స్ తో థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మావుజీ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మావుజీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి, సో టైం కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్, అందుకోసం టైం లాగిన్ అవ్వమని చెప్తారు. ఓకే మరి, సో రేపు జూమ్ పైన మళ్ళీ కలుద్దాం. ఓకే, సో మరి యూనివర్స్ కమెంట్ ఇద్దామా? హలో. సో అదే విధంగా ర్యాంక్ ఎవరైతే అవుతుందో ర్యాంక్ 30 తారీఖు క్లోజింగ్, ర్యాంక్ ఫినిష్ చేసుకోండి ఈ మంత్ ఎండింగ్కి. సో ఫీల్డ్లో వెళ్ళండి, ప్లాన్లు చెప్పండి. ప్లాన్కి వెళ్ళకుండా ఫీల్డ్కి వెళ్ళకుండా డబ్బులు ఎలా వస్తాయి ఫస్ట్? అందుకే మీకు మెయిన్ ఏంటంటే ఆ డౌట్లు ఎక్కువ వస్తుంటాయి. ఫీల్డ్కి వెళ్ళి ప్లాన్లు చెప్తే డీడీస్ వస్తాయి, డీడీస్ నుంచి టార్గెట్లు అవుతాయి, అవునా? మీకు అన్నీ తెస్తే ధీరే ఫస్ట్ ప్లాన్లు చెప్పండి, ప్లాన్లు చెప్పించండి, లిస్ట్ రాయండి. ఓకేనా? తొందరగా వర్క్ చేయండి. ఈరోజు పోస్టర్స్ అయితే ఉన్నాయి, రేపు ప్రమోట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు రేపటి కలిపి అన్నీ కూడా రేపు ప్రమోట్ చేద్దాం. ఓకే గురుజీ.